శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ఏ శ్లోకం? నలభై. అలర్ట్ ఉన్నారైతే ఆ బాధ్యత మీకు తెలియాలని విడిచిపెట్టండి. 2వ అధ్యాయం 48వ శ్లోకం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఈ శ్లోకాలను ఈరోజు మననం చేద్దాం. సృష్టి యొక్క స్వరూపము బ్రహ్మస్వరూపం అంటారు, విన్నారా? బ్రహ్మస్వరూపం అంటే సృష్టి ఏ సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపం ఉందో దాని యొక్క స్వరూపమే అని అర్థం. అంతకంటే లోతుగా అసలైన అర్థము బ్రహ్మశబ్దానికి బ్రూహి వృద్ధౌ ధాతు. వృద్ధి అంటే ఎదగటం. అందుకే సైంటిస్ట్ ఏమంటాడు? ద కాస్మోస్ ఇస్ కంటిన్యూస్లీ ఎక్స్పాండింగ్ అంటున్నాడు. అది భౌతికంగా చూసి చెప్పాడు సైంటిస్ట్. కానీ సృష్టి యొక్క స్వరూపము బ్రూహి వృద్ధౌ ధాతువు ఏం చెప్తుందంటే జీవుడు నిరంతరంగా ఎదుగుతున్నాడట. ఎదుగుతున్నాడంటే ఏం ఎదుగుతున్నాడు? సైజులో ఎదగట్లా, దేంట్లో? అవగాహనలో ఎదుగుతున్నాడు. అంటే ద ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ వి రిసైడ్ ఇన్, వీఆర్ ఎలివేటింగ్ ద ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే ఏ స్థాయిలో ఉన్నవాడు అంటే తన భౌతిక స్థాయితో బ్రతుకుతున్నవాడు ఎదిగి తన బ్రహ్మస్వరూపం అంటే సచ్చిదానంద స్వరూపంను చేరుకోవటం సృష్టి యొక్క స్వరూపం. ఇది సృష్టి రచన. అదే రచన క్రమాన్ని ఎట్లా ఎదుగుతాడు అన్నదాన్నే భగవద్గీత ఇక్కడ 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చూపిస్తూ వస్తున్నారు స్వామి. ఎదిగే క్రమాన్ని చూపిస్తున్నారు. ఇట్లా ముందు కావాల్సింది ఏమిటి? జ్ఞానం, ఆత్మతత్వం. ఆత్మతత్వాన్ని చెప్పారు స్వామి. కానీ ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకుని అనుభవ సత్యంగా చేసుకునే స్థితి లేని మనిషికి ఒడిదొడుకులు వస్తున్నాయి. కాబట్టి ఎందుకు అంటే మనం ఏం చెప్పుకున్నాం? అనుభవం ఎందుకు రావటం లేదు అంటే కారణం మళ్ళీ మళ్ళీ కావాలనే వీడు రివైజ్ చేస్తున్నాడు. ఎందుకు మనకు అనుభవం రావట్లేదు? కాదు, దానికి టెక్నికల్గా 3 దోషాలు ఉంటాయని చెప్పుకున్నాము. మనసుకు కలిగే 3 దోషాలు. మల్టిపుల్ చాయిస్ లాగా అందరూ ఒక్కొక్కటి చెప్తున్నారు. మొత్తానికి ఒకటి ఆవరణ చెప్పారు, ఇంకొకటి మల అజ్ఞాన ఆవరణ, మధ్యలోది విక్షేప. మల విక్షేప ఆవరణ 3 దోషాలు. అంటే మలం అంటేనేమో మడల్డ్ మైండ్, మురికి పట్టిన మనస్సు. విక్షేపం అంటేనేమో డిస్ట్రాక్టెడ్ మైండ్, చెదిరిపోయిన మనస్సు. ఆవరణ అంటేనేమో కప్పబడింది అనమాట, ఇగ్నోరెంట్ మైండ్.
ఏదైతే అజ్ఞానం చేత కప్పబడిందో ఆ 3 దోషాలు మనస్సుకు ఉండటం వల్ల మనిషికి అనుభవం రావటం లేదు కనుక ఇప్పుడు ఆ 3 దోషాలను తొలగించుకోవటానికి కర్మను ఆచరించమని స్వామి యొక్క ఆదేశం. ఆ కర్మను ఎట్లా ఆచరించాలి? వేదముల జ్ఞానం చేత ఈ మూడింటికి కూడా మనకు కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అనే 3 ఉపాయములు చూపించింది వేదము. దాని ఆధారంగా ఆ కర్మను ఆచరించి మనసుకున్న ఈ దోషములను తొలగించుకుంటే స్వరూప దర్శనం కలుగుతుంది. అది క్రమం తీసుకొచ్చారు. ఆ క్రమంలో మళ్ళీ ఏం చెప్పారు? కర్మను ఎట్లా ఆచరించాలి. కర్మం చేయమన్నారు కదా అని చేసుకుంటే అయిపోదు. కర్మను ఎట్లా ఆచరించాలి అన్న ఆ అంశాన్ని పోయినసారి శ్లోకం, చాలా ముఖ్యమైన శ్లోకం ఏమిటి? కర్మణ్యేవ అధికారస్తే, నీకు కర్మయందే అధికారం ఉంది, కర్మ ఫలమునందు కాదు. మా ఫలేషు కదాచన, ఫలేషు కదాచన మా అంటే వద్దు, కొంచెం కూడా నీకు ఫలమునందు దృష్టి ధారణ ఉండకూడదు. మా కర్మఫల హేతుర్భూ, కర్మఫలానికి నువ్వు హేతువు, గురి కావద్దు. ఇంకా మాతే సంగో స్వకర్మని, అట్లాగని కర్మ చేయకుండా ఉండుమని కాదు. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఈ 4 అంశాలను కర్మకు స్వామి ఏవైతే డిక్టేట్ చేశారో ఎందుకు చేశారంటే, ఇక్కడ కథాపరంగా మనం ఆలోచిస్తే అర్జునుడి యొక్క స్థితి, అంత చేతగానితనము, అంత భయము, ఆందోళన అర్జునుడికి ఎందుకు వచ్చింది? ఏమి దానికి రీజన్ చెప్పాడు? కారణం ఏం చెప్పాడు? అందరూ చనిపోతారు అన్న ఒక కర్మ ఫలాన్ని చూశాడు అర్జునుడు. యుద్ధం చేయలేక చేతగానితనం రాలేదు అర్జునుడికి, ఫలానికి గురయ్యాడు. ఏమిటి? యుద్ధం తర్వాత జరగబోయేది ఏముందో దాన్ని ఊహించుకున్నాడు కనుక చేతగానితనం వచ్చింది. అంటే కర్మ ఫలాన్ని ఊహించుకుంటే కర్మ చేయడు మనిషి ముందు. లోకంలో చాలామంది సక్సెస్ఫుల్ పర్సన్ అనేవాళ్ళు ఫలాన్ని లెక్క చేయకుండా కర్మను ఆచరిస్తాడు. కర్మను ఆచరించినప్పుడు ఫలం దాన్ని అనుసరించి వస్తుంది, మనం దాని మీద దృష్టి పెట్టక్కర్లేదు. కానీ కర్మను చేయకుండానే కర్మ ఫలానికి గురి అయ్యి ఏదవుతుందో, ఎట్లా అవుతుందో, ఏమవుతుందో అన్న ఫలానికి గురి అయిన వాడు కర్మను ఆచరించలేడు. సరే, స్పష్టత ఉండదు వాడికి కర్మ మీద. కనుక స్వామి ఏమంటున్నారు? ఒక స్పష్టత రావాలి కర్మాచరణకు. స్పష్టత ఏమిటి? కర్మయందే నీకు అధికారం, ధారణ ఏముంటుంది? కర్మయందే ఉంటుంది. అంత గొప్ప అర్జునుడికి కేవలం ఊహించినంత మాత్రం చేతనే తర్వాత కలగబోయే ఏదైతే ఊహించాడో అంత మాత్రం చేతనే ఇంత చేతగానితనం వచ్చేసిందంటే, కర్మ ఫలం మీద దృష్టి పెట్టినప్పుడు బలహీనత వస్తుంది మనిషికి. కర్మం చేసే సమర్థత, స్పష్టత ఉండవు. కనుకనే స్వామి కర్మయందే నీకు ధారణ, నువ్వు కర్మను ఆచరించమని 4 సూత్రాలు చూపించారు కర్మకు. ఈరోజు కర్మను ఎట్లా ఆచరించాలో డిక్టేట్ చేస్తున్నారు స్వామి, ఆదేశిస్తున్నారు మనకు. యోగస్థః కురు కర్మాణి, కురు కర్మాణి, కర్మను ఆచరించు. కురు అంటే చేయుము, ఆచరించుము అని అర్థం. యోగస్థః కురు కర్మాణి, మొదటి సూత్రం ఏమిటి? ఇదొక్కటే మొత్తం భగవద్గీతకి, జీవితానికి మనకు కావలసిన అంశం. యోగస్థః, యోగమునందు స్థిరంగా నిలిచిన వాడవై కర్మను ఆచరించు అంటున్నారు. అది ఎట్లా చేయగలుగుతాడు? సంగం త్యక్త్వా సిద్ధ్యోః సమభూత్వా, సంగమును విడిచేయాలట. దేని అందు సంగమును? ఇక్కడ మనం మనం బుద్ధికి కర్మకు 3 స్థానాలు చెప్పుకున్నాం. అవేమిటి? చేష్ట, పైనుండన్నా కింద నుండన్నా చెప్తే సరిగ్గా వస్తుంది. మళ్ళీ చేష్ట అంటారు. కర్మ, చేష్ట, క్రియ. కర్మ, చేష్ట, క్రియ. బుద్ధి స్థానంలో కర్మ, ఇంద్రియ స్థానంలో చేష్ట, బయట విషయ స్థానంలో క్రియ. ఇది మనము స్పష్టత కోసం మాత్రమే చెప్పుకున్నాం. కానీ శాస్త్రం ఎక్కడ క్రియ, చేష్ట అని వాడదు పదాలు. ఎక్కడైనా సరే కర్మ అన్న పదంతోనే చెప్తారు. ఇక్కడ స్వామి మొత్తం కర్మనే వాడతారు 2 అర్థాలకు. అంటే బయట క్రియాస్థానానికి కర్మనే వాడుతున్నారు, బుద్ధి స్థానానికి కూడా కర్మనే వాడుతున్నారు. కనుక మనం స్పష్టత కోసం మాత్రమే చెప్పుకున్నాం. ఏది జరిగినా అంత కర్మగా జరగాలని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు? కర్మను ఆచరించేటప్పుడు సంఘాన్ని విడిచేయమంటున్నారు. దేంతో సాంగత్యాన్ని విడిచేయాలట? బయట విషయంతో సాంగత్యమును. సంగం త్యక్త్వా సిద్ధి అసిద్ధి సిద్ధ్యోః సమః భూత్వా, సిద్ధిని అసిద్ధిని, సిద్ధి అంటే సక్సెస్, అసిద్ధి అంటే ఫెయిల్యూర్. మన భాషలో రెండింటినీ కూడా, సిద్ధిని అసిద్ధిని సమం చేయాలట. సమం అన్న పదానికి ఏమర్థం చెప్పుకున్నాం?
సమానం అంటే వికలం కాకుండా స్పష్టంగా చెప్పారు. వికలం కాకుండా ఉండటం అంటే చెదిరిపోకుండా ఉండటం. ఐదర్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. నువ్వు చెదరకుండా ఉండు. అది మన కర్మ యొక్క ధారణ. అంటే కర్మయందే నీకు అధికారం అంటే కర్మయందు ధారణ అంటే నువ్వు చెదరకుండా ఉండటమే నీ డ్యూటీ. తర్వాత జరిగేది జరుగుతుంది. అది ఎట్లా జరిగినా సరే దాంతో నీకు సాంగత్యం వద్దు. అప్పుడే కర్మ ఫలానికి వాడు గురిగాడు. ఫలం ఏదైనా కాక రిజల్ట్ ఏదైనా రావచ్చు, కానీ కర్మ ఫలానికి గురి కాకుండా ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలి? యోగస్థ. యోగం అన్న పదాన్ని అంటే సృష్టిలో కర్మ ఉంది, కానీ కర్మను యోగం చేసుకోగలిగిన సమర్థత మనిషికి ఉంది. అది సృష్టి యొక్క స్వరూపం, చాలా గొప్పది. అది హిందూ ధర్మం చెప్పే గొప్ప స్థితి. కర్మను యోగం చేయగలడు వాడు. యోగం అంటే యుజిర్ యోగే ధాతు. అంటే యోగం అంటే కలిసి ఉండుట, చేరి ఉండుట అని అర్థం. దేంతో చేరి ఉండాలి? తనతో తాను చేరి ఉండుట యోగం. తనను విడిచేస్తే యోగం కాదు. యోగం అంటే తనతో తాను చేరి ఉండుట, యుజిర్ యోగే ధాతు. ఇది మనము ధాతు అర్థంగా చెప్పుకుంటే అంటే వర్బల్ రూట్, దాని పరంగా చెప్పుకుంటే యోగం శబ్దానికి ఇది అర్థం. కానీ ఈరోజు యోగానికి 2 నిర్వచనాలు వస్తాయి 2 శ్లోకాల్లో కూడా. ఇది భగవద్గీతలో ముఖ్య సూత్రాలు. ఒకటేమిటి? సమత్వం యోగ ఉచ్యతే. ఏ సమత్వమును నువ్వు ఈక్విలిబ్రియంను మెయింటైన్ చేస్తావు. సమత్వం అంటే నువ్వు స్థిరంగా ఉండటం, దాన్ని నువ్వు మెయింటైన్ చేస్తావు, అదే యోగం. యోగం అంటే ఏదో సాధించటం, ముక్కు మూసుకొని తపస్సు చేయటం అనుకోవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తాను తన స్థితి నుండి చెదరకుండా ఉండటం. దీనికి మంచి ఉపమానం మనం అర్థం చేసుకోవాలంటే, సూర్యుడు ఉన్నాడు, సోలార్ సిస్టమ్, సౌరమండల వ్యవస్థ ఉంది. సూర్యుడు ఏం చేస్తున్నాడు? మొత్తము గ్రహాలన్నిటినీ తన చుట్టూ తిప్పుకుంటున్నాడు. చుట్టూ తిప్పుకునేటప్పుడు సూర్యుడు దాన్ని తిప్పుకోవడానికి ఏం ప్రయాసపడుతున్నాడు? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, క్రమం తప్పకుండా తిరుగుతుంది. ఎట్లా తిరుగుతుంది? పట్టుకున్నాడా సూర్యుడు? ఏం చేశాడు మరి? అయస్కాంతం చేశాడు. అంటే సూర్యుడు కిరణాల చేత భూమి ఆకర్షణను పొంది, అయస్కాంత శక్తిని పొంది అది పట్టుకొని ఉంది. ఇప్పుడు సూర్యుడి కిరణము భూమిని తాకి ఉంది, సూర్యుడిని అంటిపెట్టుకుని ఉంది. అవునా? సూర్యుడిని అంటిపెట్టుకొని భూమిని తాకింది. ఇంటెన్షన్ ఏమిటి? సూర్యుడికి భూమిని తిప్పటమా? సూర్యుడి కిరణము భూమిని తిప్పటం కోసం బయలుదేరిందా? సూర్యుని దగ్గర అంటిపెట్టుకొని ఉంది, అంతేనా? అంతే. కానీ భూమిని తిప్పాలన్నది ఏమో అనుకోవట్లేదు. సూర్యుడు ఉన్నంత మాత్రం చేతనే సోలార్ సిస్టమ్ అంతా దాని క్రమంలో అది ఉంది. కానీ సూర్యుడేమి దీన్ని పట్టుకోవాలి, దానికి వెలుగునివ్వాలి, దీనికి నీడనివ్వాలి, మనకి ఎండనివ్వాలి, మన ఎండ తాపం రావాలి, వెలుగు కావాలని అదేం అనుకోవట్లేదు. అదే కిరణం గనక సూర్యుడిని విడిచిపెడితే భూమిని అయస్కాంతం చేయగలదా? చేయలేదు. అంటే ఇది యోగస్థ అన్న పదానికి అర్థం అన్నమాట. తన స్థితిలో తాను నిశ్చలంగా ఉండుట మాత్రం చేతనే మొత్తం భూమి ఉండదు అసలు. భూమిని ఆ కిరణం గనక భూమిని వదిలిపెడితే భూమి తన యాక్సెస్లో తిరగదు, భూమి మీద ఉన్న ప్రాణులు బ్రతకవు. కానీ మన కోసం అది చెయ్యట్లే, అది తనతో ఉందంతే. అది మన కర్మకు సూత్రం. నా కర్మ నా స్థితిలో నేను స్థిరంగా ఉండి కర్మను ఆచరించాలి, కానీ బయట విషయం కోసం కానీ దాని ఫలాఫలాల కోసం కానీ కర్మను ఆచరించకూడదు. ఇది జీవిత పరమార్థం. మనిషి నేను ఎందుకు కర్మ చేయాలంటే యోగం కోసం కర్మ చేయాలి, తాను స్థిరంగా ఉండటం కోసం కర్మ చేయాలి. అందుకే ఈ కర్మక్షేత్రమైన సృష్టిలోకి మనిషి మానవ జన్మను ఎత్తాడు. ఎందుకు ఎత్తాడంటే మనిషి మాత్రమే అది చేయగలడు. సమత్వం యోగ ఉచ్యతే. ఇది యోగానికి డెఫినేషన్. తర్వాత ఇంకొకటి వస్తుంది, యోగ కర్మసు కౌశలం అని. సమత్వం యోగ ఉచ్యతే. సమత్వమే యోగం. సమత్వాన్ని మీద మళ్ళీ తర్వాత అర్జునుడు చివరిలో సమత్వం అంటే ఏమిటన్న ప్రశ్నలు అడుగుతాడు. స్వామి యొక్క స్పష్టత ఏమిటి? సమత్వమే యోగం. దీనికి ఇప్పుడు లేజర్ బీమ్ కూడా ఉంటుంది మనకు. సూర్యుడే కాకుండా ఈరోజు మనం లేజర్ బీమ్తో ఎన్నో చేస్తున్నాం. మిషన్ కటింగ్ జరుగుతుంది, ఆపరేషన్స్ జరుగుతాయి. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? ఆ లేజర్ బీమ్ వచ్చేటప్పుడు మధ్యలో ఏ ఆటంకం రాదు, సోర్స్ను వదిలిపెట్టదు. అది సోర్స్ను వదిలిపెట్టకపోవటం అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు మనిషి ఆనందం కోసం ఎన్ని పనులు చేస్తాడు, ఎన్ని సాధించాడు. సోర్స్ ఆనందం తన దగ్గర ఉంది, అది వదిలేసి బయట చేశాడు కాబట్టి ఆనందం మాత్రం దొరకలే ఇంతవరకు.
సోర్స్ను వదిలిపెడితే ఎంతైనా సాధించు. అదే స్వామి ఇవాళ చెప్పబోయే సూత్రం అంతా అదే. నువ్వు ఆశయాన్ని వదిలిపెట్టి బయట ఏం చేసినా సరే అది ఆ ఫలాఫలాలకు గురి అవుతాడు వాడు. అంతేగాని తాను తన సమత్వం స్థితిలో నిలిచి ఉండలేడు. కనుక సాంగత్యం దాంతో పెట్టుకోకును. సాంగత్యం పెట్టుకున్నంత మాత్రం చేతనే మనిషి ఏం చేస్తాడు, సంఘం వలన కోరిక కలుగుతుంది, కోరిక వలన ఆసక్తి కలిగిన కోరిక కలుగుతుంది, కోరిక తీరకపోతే కోపం వస్తుంది, కోపం వస్తే బుద్ధి నాశనం అవుతుంది, చివరికి ఏమవుతుంది, బుద్ధి నాశనం అయ్యేదాకా పోతుంది. ఎప్పుడు ఫలాన్ని ఊహించినప్పుడు. ఎందుకు, ఆ ఫలం చేతనే అది సాధిస్తే నేను గొప్పవాడిని అంటాడు, సాధించకపోతే నేను చేతగాని వాడిని అనుకుంటాడు. దానితో నీకు సంబంధం లేదంటున్నాడు స్వామి. ఈరోజు మనకు వచ్చిన ఈ లోకంలో కాంపిటేటివ్ వరల్డ్ అని ఏదైతే ఈరోజు కనిపిస్తుందో మనకు వచ్చిన కష్టాలే అవి. ఫలం మీద దృష్టి పెట్టి వాడిని మోటివేట్ చేస్తాం మనం, బుద్ధి కుశలత మీద దృష్టి పెట్టట్లేదు మనం అసలు. అందుకే బుద్ధియోగం అన్న పదం తీసుకొస్తున్నారు స్వామి. ఇప్పుడు బుద్ధియోగాన్ని వదిలిపెట్టి బయట దాన్ని సాధించాలి 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 అని ఎంతసేపు చెప్పినా అది జరగటం లేదు. ఎంత సాధిస్తున్నాడా లేదా మనిషి? మరి ఎంత దాకా సాధించాడు? మొత్తం అంతరిక్షాన్ని శోధించి పెట్టాడా లేదా? ఇంకా ఉంది, అయినా రహస్యాలు చాలా మిగిలిపోయి ఉన్నాయి. అయినా చేస్తున్నాడా లేదా? చేసినప్పటికీ కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఎట్లా ఉంది ఇప్పుడు? మార్పు ఎట్లా ఉంది? పూర్వం కంటే మెరుగుపడిందా, ఏమన్నా తగ్గిందా? తగ్గింది. బయటికి ఎట్లా ఉంది? చాలా మెరుగైన జీవితాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నట్లుగా అనుకొని క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూస్తే ఎట్లా ఉంది? తగ్గిపోయింది. ఆ తగ్గటం దేనివల్ల అయింది? సోర్స్ను వదిలిపెట్టాడు అంతే. అంత దూరం పోనక్కర్లేదట. అందుకే స్వామి వెంటనే తర్వాత శ్లోకం అందుకుంటారు, దూరేన హ్యవరం కర్మ. అంటే ఏదైతే ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది సిద్ధి అసిద్ధి, ఫెయిల్యూర్ అండ్ సక్సెస్. ఈ రెండు మాటలు ఈరోజు చాలా బాగా వినిపిస్తాయి మనకు. కానీ ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా కూడా, ఫెయిల్యూర్ ఎందుకు మనము దాన్ని కన్సిడర్ చేయొద్దంటే లోకంలో కూడా చెప్పేవే అన్నీ. ఏమిటి? ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఎందుకంటే ప్రతి ఫెయిల్యూర్లో మనకు అనుభవం వస్తుంది. అనుభవం ఏమని వచ్చింది? థామస్ అల్వా ఎడిసన్కి ఏమొచ్చింది అనుభవం? 999 సార్లు ఈ మెటీరియల్ వాడకూడదని అనుభవం వచ్చింది, అంతే కదా. తర్వాత ఏమనుకున్నాడు, నేను చేసింది ఇంకొకలాగా చేయాలి అనే ఒక అనుభవాన్ని నేర్చుకొని, అదైతే మనం చెప్తున్నాం, ఫెయిల్యూర్ని సక్సెస్గా మార్చుకోవాలి. ఫెయిల్యూర్ లేకుండా అసలు సక్సెస్ రానే రాదు, ఇది లోకంలో కనిపిస్తుంది కూడా. కానీ ఎందుకు దాన్ని సమానం చేయాలి? సమానం చేయమని లోకంలో చెప్పరు. లోకంలో ఏం చెప్తారు? ఫెయిల్యూర్ని అధిగమించి సక్సెస్ని సాధించేదాకా ప్రయత్నం చేయమంటారు. సక్సెస్ సాధిస్తే గొప్పవాడు అవుతాడు. ఇది చెప్తారా లేదా లోకం? లోకం ఇది చెప్తుంది. కానీ ఇక్కడ భగవద్గీత ఏం చెప్తుంది? రెండు ఒకటే అట, రెండు ఒకటే సమానం. ఎట్లా? రెండు కూడా తనను చెదరగొడితే తనకు అపాయకరం. రెండింట్లో కూడా తాను స్థిరంగా ఉంటే రెండు తనకు అవకాశాన్ని ఇచ్చినాయి. చెప్పాలంటే ఫెయిల్యూర్లోనే మంచి అవకాశం వస్తుంది. దుఃఖాలు కష్టాలు వస్తేనే మంచిది. ఎంత స్థిరంగా ఉన్నాడో చూసుకోగలుగుతాడు. సుఖాలు వచ్చినప్పుడు చూసుకునే అంత వేరియేషన్ మనకు కనిపించదు, తేడా తెలియదు. గబుక్కున మనం స్థిరంగానే ఉన్నట్టుగా అనుకుంటాం. కానీ కష్టము దుఃఖం వచ్చినప్పుడే ఎంత స్థిరంగా ఉన్నాడు అని తెలుస్తుంది. లోకంలో మనం ఏమంటాం, అట్లా ఉండే వాళ్ళని గుండె నిబ్బరంగా ఉన్నాడు, నిండు కుండలాగా ఉన్నాడు, తొణకకుండా ఉన్నాడు. నిండు కుండ తొణకదు, వెడితిగా ఉంటే తొణుకుతుంది. ఎప్పుడైనా మీకు బాగా గుర్తుపెట్టుకోండి సూత్రం. ఎవరైనా బాగా అరుస్తున్నారనుకోండి, కోపం వస్తుంది, విసుగు వస్తుంది, చికాకు వస్తుంది, వాడు వెలితిని అనుభవిస్తున్నాడని జాలి పడాలి, అంతే కదా. వెలితి ఉంటే దాన్ని బయటికి కక్కే స్వరూపం ఏమిటి? కోపం, చికాకు, విసుగు ఇవన్నీ రూపంలో కక్కుతాడు. అదే ఒక యోగి అయితే ఎట్లా ఉంటాడు? తనలో తాను పూర్ణత్వంలో, నిండుతనంలో ఉంటాడు. కాబట్టి బయటికి ఇట్లాంటివి రావు. ఎందుకంటే అది జరిగినా జరగకపోయినా. ఇంకొకటి, తన స్థానంలో తాను యోగస్థ, యోగమునందు స్థిరంగా ఉండటం అనేది తన స్థానం. బయట ఒకవేళ మనం రిజల్ట్ కోసం చూసినప్పుడు అది ఎన్నో వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మనం ఒకటి ఊహించుకున్నాం, ఒకటి ఇల్లు కట్టాలని ఊహించుకున్నాం. మనం ఊహించుకున్నప్పుడు మనకు కావాల్సినవన్నీ ఎంత బాగా అయినా ఊహించుకుంటాం, చాలా బాగా డిజైన్ చేసుకుంటాం. ఇక్కడ మనసులో ఊహలో.
కానీ అది బయటికి మెటీరియలైజ్ చేయడానికి వచ్చేటప్పుడు ఎన్నో ఉంటాయి దానికి ఎఫెక్ట్స్. అది జరగకపోవటానికి, జరగటానికి. ఇప్పుడు డబ్బులు కావద్దు ముందు ఊహకే ఉంది, ఎక్కడికైనా పోతుంది, అది ఏదైనా తెచ్చుకుంటుంది. కానీ బయటికి కావాలన్నప్పుడు డబ్బు కావాలి, దానికి తగిన మంచి పని వాళ్ళు కావాలి, ఆ పనితనం రావాలంటే. అందుకే ఇప్పుడు డైరెక్టర్, ఒక మంచి డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, రాజమౌళి గారిని అందరూ ఏమంటారు? జక్కన్న. వీడికే తెలిసింది మీకు తెలియకుండా ఉంటుందా చెప్పండి? పరోక్ష జ్ఞానమే ఇంత ఉంటే ఎందుకు? ఒక పాత్రని చెక్కాడన్న, ఆయన ఊహించుకున్న పాత్రను అక్కడ చెక్కగలిగాడు. కానీ ఒకవేళ ఆ యాక్టర్ సరిగా చేయలేకపోతే, ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు? మన భాష ఏమిటి? ఫెయిల్యూర్ ఎక్కడ ఉంటుంది? చేయలేకపోతే ఫెయిల్యూర్ అనేసుకున్నాం. కానీ తన స్థానంలో తాను గనక అది ఫెయిల్యూర్ అయినా సరే, నేను ప్రయోగం చేసిన నా బుద్ధి మాత్రం అది స్థిరంగా ఉంటే అది ఫెయిల్యూర్ కాదు. లోకంలో కష్టం ఎప్పుడు వస్తుంది? మనం అహం మీద దెబ్బ పడుతుంది మనకు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు. ముందు మనకేం కాదు, ఒకవేళ ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం చేసుకోవచ్చు. కానీ నేను చెయ్యలేకపోయాను అన్న ఏ బాధ మనకు ఉందో అదేం చేస్తుంది? మనను కృంగదీస్తుంది. ఆ కృంగదీయటానికి ఉండటమే సమత్వం, యోగం. అది ప్రయత్నం లోపంగా ఉండొద్దు. అకర్మ చేయకూడదు అన్నాడు స్వామి. అందుకని నేనేం చేయకుండా ఉంటే నాకేం కానే కాదని అనుకోవద్దు. కర్మను ఆచరిస్తూ కర్మబంధంలో పడకూడదు. అసలు ఎందుకు ఇవన్నీ చేయాలి మేము అని మీరు ఒక ప్రశ్న అడిగితే, ఎందుకంటే కర్మలు చేసిన ప్రతిదీ మన కర్మ అంటే, ఇప్పుడు మీకు ఒక స్పష్టత వచ్చి ఉండాలి. కర్మ అంటే ఏమిటి? ఇంతకు బుద్ధితో చేసేది. బుద్ధితో ఏం చేస్తాం మనం? అన్ని బుద్ధితోనే చేస్తాం. అంటే మామూలు వ్యావహారిక కర్మలైనా సరే, బయట చేసేవి, ఎవరి వృత్తి వ్యాపార ధర్మాలు ఏవైనా కర్మలు ఉన్నా అవి కర్మలే. తాను నిత్య నైమిత్తిక కర్మలు అంటారు. అంటే తన స్నానపానాదులు కానీ, తన దేహంతో సంబంధించినవి ఏవైనా కానీ, లేదా పూజ, యజ్ఞ, నోము, వ్రతము, దీక్ష, ఇవన్నీ నిత్య నైమిత్తిక కర్మలు, వ్యావహారిక కర్మలు. ఏ కర్మలైనా సరే బుద్ధి కర్మగానే జరుగుతాయి కదా. అసలు మనం ఏది చేసినా అట్లాగే జరుగుతుంది కదా. దగ్గాలన్నా తుమ్మాలన్నా ముందేం కావాలి? బుద్ధి స్థానం నుండే మొదలవుతుంది. కనుక ఏదైనా కర్మయే. ఇప్పుడు ఏదైనా కర్మయే అయినప్పుడు ఏ కర్మనైనా సరే యోగస్థ కురు కర్మాని కురు, ఇది ఆదేశం. స్వామి ఏమి ఊరికే చెప్పట్లేదు, చెయ్యట్లా అంటున్నాడు అర్జునుడిని. యోగస్థ కర్మాని కురు. ఆ కర్మను యోగస్థానంలో ఉండే చేస్తేనే అది కర్మ. కాకపోతే దాన్ని ఏమంటున్నారు స్వామి అంటే, దూరేన హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ పదానికి చెప్పుకోవాలి. ఎందుకంటే 2 శ్లోకాల్లో కూడా ధనంజయాన్ని చెప్పారు. ధనంజయ అంటే ఇక్కడెవరు పాత్ర? అర్జునుడు. ధనంజయుడు అంటారు. ఎందుకు? ధనాన్ని జయించాడా? కరెక్ట్. ధనం జయతీతి ధనంజయ. కానీ మనకు ధనం అంటే తెలియదు ఏమిటో. పదానికి అర్థం అయితే ధనమును జయించిన వాడే. ధనం అంటే డబ్బులు, అదేనా అని మన ప్రసిద్ధార్థాలు కాబట్టి అట్లా ఉంటాయి. దివి ప్రీతో ధాతు, ప్రీతిని జయించిన వాడు అని అర్థం. ప్రీతి అంటే అక్కడ ఒకటి చెప్తే 2 చెప్పినట్టే. రాగద్వేషాలను జయించిన వాడు అర్జునుడు. రాగం అంటే ప్రీతి, ద్వేషం అంటే అప్రీతి. రాగము ద్వేషము 2 కలగకుండా తనని స్థిరంగా ఉంచుకోగలిగిన అర్జునుడికి చెప్తున్నారు ఇవన్నీ. సమత్వం అంటే రాగద్వేషాలు జయించిన అర్జున, ఇప్పుడు నువ్వేం చేయాలంటే బుద్ధియోగాత్ దూరేన హి అవరం కర్మ. ఇక్కడ కర్మపదం ఈ శ్లోకంలో స్వామి క్రియాగా బయట విషయాత్మకంగా చేసేదాన్ని ఏమంటున్నారంటే, బుద్ధియోగంతో పోల్చినప్పుడు ఈ కర్మ బుద్ధికి చాలా దూరమైనది. దూరేన హి అవరం. అవరం అంటే ఏమిటంటే, ప్రాకృత బుద్ధి యస్య సహ అవరం. వృయి వరణే ధాతు, కప్పిపుచ్చేస్తుందట మనిషిని. అంటే ఏమిటి? బయట కర్మను ఆచరించి ఫలానికి గురైనప్పుడట మనకేముంది? బుద్ధి అందు ఏ బుద్ధి కుశలతను వాడి మనం చేశామో దానికి ఆవరణ ఏర్పడుతుంది. అది బుద్ధిని చూసుకొనివ్వదు. మనం కర్మలో అదే చూస్తుంటాం అన్నమాట. మనం దాన్ని ఏమంటున్నారు స్వామి? బుద్ధియోగాత్ హి అవరం కర్మ. తర్వాత బుద్ధౌ శరణం అన్విచ్చ, బుద్ధి అందే నువ్వు శరణు పొందు అంటున్నారు. ఎందుకు? ఫలహేతవ కృపణ అంటున్నారు. 4 మాటలు చెప్తున్నారు ఇక్కడ కూడా. బుద్ధిని శరణు పొందు అన్న స్వామి వాక్యం ఇన్నాళ్ళు మనం చెప్పుకున్న బుద్ధి స్థానంలో కర్మ అన్న పదాన్ని దృఢపరుస్తుంది చక్కగా.
బుద్ధినే శరణు పొందాలి. శరణు పొందటం అంటే ఆశ్రయించు అని అర్థం. బుద్ధిని ఆశ్రయించు, బయట దూరమైన ఆ కర్మను నువ్వు వదిలిపెట్టు అంటున్నారు స్వామి. ఒకవేళ అట్లా చెయ్యకుండా ఎవరైతే కర్మ ఫలానికి గురి అవుతాడో వాడు కృపణుడు అని తిట్టారు. కృపణుడు అంటే తిట్టది, తెలియదు కాబట్టి సరిపోయింది. తెలిస్తే వేదాంత పరిభాషలో అతి నీచమైన తిట్టు కృపణుడు అంటే అర్థం ఏమై ఉంటుందని అనుకుంటున్నారు మరి? అంత నీచమైన తిట్టు అనేసి, నీచుడనే అర్థం దానికి. అయితే మనకు అర్థం తెలుసుకున్నప్పుడు మనం లోకంలో తిట్టే బూతులు లాంటి తిట్టేం కాదు అది. కృపణుడు అంటే ఏమిటంటే దీన్ని యాజ్ఞవల్కుల వారు బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ప్రయోగం చేస్తాడు. యో వా ఏతదక్షరం గార్కి ఏతదక్షరం అవిదిత్వా అస్మాల్లోకాత్ ప్రేత్య సకృపణ అని తిడతారు. అంటే ఏమిటంటే యోవా ఎవరైతే ఏతదక్షరం ఈ అక్షర పరబ్రహ్మతత్వమును తెలుసుకోకుండా అవిదిత్వ అస్మాల్లోకాత్ ప్రేత్య ఈ లోకం నుండి వెళ్ళిపోతాడో వాడు కృపణుడట. అంత తిట్టెందుకు తిట్టారు? కృపణుడు నీచుడు అంటే ఒక పిల్లవాడిని స్కూల్లో చేర్చాం, మంచి పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్చాం. వాడికి కావాల్సిన పుస్తకాలు ఒకటి ఉంటే సరిపోదు. ఈ కాలం స్కూల్లో ఏముండాలి, బ్యాగులు అన్నీ కూడా పాష్గా ఉండాలి. అవన్నీ వాడికి ఏమేం కావాలో అన్నీ కొనిచ్చాం. ట్యూషన్ కూడా పెట్టాం. మళ్ళీ వాడు ట్యాబ్ అడిగితే ట్యాబు, ల్యాప్టాప్ అడిగితే ల్యాప్టాప్ అన్నీ కొనిచ్చారు. వాడు ఫెయిల్ అయ్యాడు. వాడిని ఏమంటారు మీరు? బుద్ధి లేదా దద్దమ్మ అని తిడతారు, అంతేనా? ఇన్ని కొనిచ్చిన తర్వాత ట్యూషన్ కూడా పెడతారు, అవునా? ఇన్ని చేసి వాడు చదువుకోకపోతే తిడతారు, అంతేనా? అదే ఏం లేకుండా గుడిసెల్లో తిరిగే పిల్లవాడు ఏదో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళొస్తే వాడు ఫెయిల్ అయినా కూడా ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోరు. ఎందుకంటే అన్నీ ఇచ్చి అర్హత ఇచ్చిన తర్వాత కూడా చేయకపోతే వాడిని తిడతారు. అందుకే మనల్ని కూడా తిడుతున్నారు కృపణ అని. ఏమని? మానవ జన్మని ఎత్తి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మనకి ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు మనకు మానవ జన్మలో? బుద్ధి, జ్ఞానం, తెలివి, ఇంకా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇన్ని ఇచ్చి ఎక్విప్డ్గా. ఇంకా ఏమిటి? సృష్టి ఎప్పుడు సహకారమే ఇస్తుంది కానీ సహకారం ఇవ్వకుండా ఉండదు. స్థితిగతులన్నీ మనం ఎదగటానికే ఉంటాయి కానీ ఎదగకుండా ఇన్ని ఇచ్చి పంపిస్తే వీడేం చేశాడు? తెలుసుకోకుండా వెళ్ళిపోయాడట. వాడిని తిట్టింది బృహదారణ్యక ఉపనిషత్తు. అట్లాగే ఇక్కడ స్వామి ఏమంటున్నారు? ఎవరైతే కర్మ ఫలమునకు హేతువు గురి అవుతాడో వాడు కృపణుడు అని. ఎందుకు కృపణుడు నీచత్వంను పొందాడంటే చూడండి, అర్జునుడు అంత వీరుడై ఉండి కూడా ఇంత పిరికి లాంటి మాటలు మాట్లాడాడు. మొదటి అధ్యాయంలో చూసాము మనం. ఒక వీరుడు మాట్లాడదగిన మాటలు అవి. కానీ అంత నీచత్వాన్ని ఎందుకు పొందాడు? కేవలం ఫలమునందు దృష్టి పెట్టినంత మాత్రం చేతనే. లేకపోతే అర్జునుడికి తెలివి లేక కాదు, జ్ఞానం లేక కాదక్కడ. ఒక్కసారి ఫలమునందు దృష్టి పోయింది అంతే. లేకపోతే అర్జునుడి కంటే తెలివి తక్కువ వాడు అక్కడ దుర్యోధనుడు. అర్జునుడికి ఏం తెలివి లేదని కాదు, వాళ్ళు ఎవ్వరూ ఆలోచించని దాన్ని ఆలోచించి దానికి గురి అయ్యాడు. ఆ దుఃఖాన్ని ముందే ఆపాదన చేసుకున్నారు. అందరూ విధవరాళ్ళు అయిపోతారు, వర్ణసంకరం అయిపోతుంది, కులనాశనం అయిపోతుంది. ఆ దుఃఖాన్ని అంతా తన మీద వేసుకుని బోరును ఏడ్చాడు. అంత ఎందుకు అయ్యింది? ఫలము మీద దృష్టి. అందుకే ఫలం మీద దృష్టి పెడితే మనిషి అతలాకుతలం అయిపోతాడు, అలజడి పాలవుతాడు. ఈరోజు మనకెప్పుడైనా అలజడి కలిగిందంటే దానికి అర్థం ఏమిటి? వెంటనే గుర్తించాలి ఇలాంటివన్నీ సూచనలు. ఏమిటి? మనం పెట్టవలసిన దాని మీద పెట్టకుండా అక్కర్లేని దాని మీద దృష్టి పెట్టాము. ఎవరు ఏమనుకుంటారో ముందు ఉంటుంది అందరికీ, అంతేనా? ఏమనుకుంటారు? ఏమనుకుంటే మనకి ఏమవుతుంది? ఇది మనం ఆలోచించే బాధపడుతుంటాడు మనిషి. ఎక్కువగా ఊహలో బాధపడతాడు, నిజంలో బాధపడతాడు. ఊహలోనే బాధపడతాడు. ఎందుకు ఊహలో బాధపడతాడు? ఊహలో ఫలాన్ని ఊహించుకుంటున్నాడు. వర్తమానంలో జీవించటం లేదు కదా. ఫలం ఎప్పుడు వస్తుందండి? భవిష్యత్తులో వస్తుంది. వర్తమానంలో కర్మ ఉంది, కర్మ ఫలం భవిష్యత్తులో ఉంది. ఇప్పుడు వర్తమానంలో జీవించకుండా భవిష్యత్తును ఊహించుకుంటున్నాడు. నువ్వు వర్తమానంలో జీవించు. కర్మాచరణ వర్తమాన స్థితి, ఫలము భవిష్యత్తు. ఫలమునందు ఎందుకు దృష్టి పెట్టద్దంటే మనం ఏదైనా కర్మ ఎట్లా చేస్తే అట్లా ఫలం రావటం సహజం. నువ్వు దాని మీద దృష్టి పెట్టక్కర్లేదు. పిల్లవాడు ఉన్నాడు, సరిగ్గా రాస్తే అక్షరం సరిగ్గా వస్తుంది, లేకపోతే
దానికి ఫలాన్ని మనం ఏమీ చెయ్యనక్కర్లేదు, అది ఇట్ ఫాలోస్, ఎనీవే ఇట్ ఫాలోస్, అది వస్తుంది తప్పకుండా. కాబట్టి ఫలమునకు గురి అయిన వాడు నీచుడు కృపణుడు అని తిట్టారు స్వామి. ఇప్పుడు ఏమంటున్నారు, దూరేన హి అవరం కర్మ. అవరం కర్మ ఎటువంటిదంటే బయట విషయాలన్నీ మనను మభ్యపెడుతున్నాయి, కప్పిపుచ్చుతున్నాయి. ఎట్లా కప్పిపుచ్చుతున్నాయంటే ప్రతివాడు బుద్ధియోగమునందు ఉండకుండా కర్మ చేస్తున్నాడా? అసలు చెయ్యగలడా వాడు? చెప్పండి, చేస్తాడా? చేయడు. ఎవరైనా సరే బుద్ధి నుండి ప్రయోగం చేస్తాడు, కానీ బుద్ధి గురించిన ఆలోచన కానీ ఆ దృష్టి కానీ ఎందుకు రావట్లేదు? కప్పేస్తుంది, అది కప్పిపుచ్చుతుంది అన్నది చాలా ముఖ్యమైనది. ఎందుకు? మనిషి సుఖంగా ఉండాలంటే ఏం అక్కర్లేదు, వాడు దృష్టిని మార్చుకోవాలి, బుద్ధి యోగమునందు ఉండాలి. బుద్ధికి యోగం ఎప్పుడు వస్తుంది? ముందు అది కూడా ఒక పాయింట్. బుద్ధి యోగం ఎట్లా? ఇక్కడ బుద్ధవు శరణం అన్విచ్చ అంటున్నారు. బుద్ధిని శరణు పొందును. బుద్ధి ఎట్లా పనిచేస్తుంది? ఇంతసేపు ఆలోచిస్తున్నారు. బుద్ధి ఎట్లా పనిచేస్తుంది? ఇన్ని రోజులు మీరు విన్న తర్వాత అది అనొచ్చా? వినని వాళ్ళు కొత్త వాళ్ళకి అట్లా ఉంటుంది. కానీ స్మృతి నుండి కదా దానికి వెలుగు, సచ్చిదానంద స్మృతి యొక్క వెలుగు ద్వారా బుద్ధి పనిచేస్తుంది. కొత్త వాళ్ళకంటే ఇది తెలియదు, మీకు తెలియదు సచ్చిదానంద స్మృతి అని ప్రతిసారి చెప్తుంటే. ఇప్పుడు సచ్చిదానంద స్మృతిని స్థిరంగా నిలుపుకుంటే బుద్ధికి స్పష్టత ఉంటుంది. స్థిరంగా నిలుపుకోని బుద్ధి స్పష్టత లేని బుద్ధి, అస్పష్టత. బుద్ధి యోగం అంటే ఏమిటి? ఇప్పుడు స్వామి బుద్ధి యోగం ఉపాశ్రిత్య బుద్ధి యోగం గురించి చెప్తున్నారు. బుద్ధికి యోగం ఎప్పుడవుతుంది? అది సచ్చిదానంద స్మృతితో చేరి ఉంటే యోగం అవుతుంది, వదిలేస్తే కాదు. మరి ఈ చేరి ఉండటం అనేది ప్రతి వ్యక్తి చేస్తాడు. ఎందుకంటే ఒక ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టామనుకుందాం. చిన్నప్పుడు కాపీ రైటింగ్ రాయిస్తారా? హ్యాండ్ రైటింగ్ బాగా రావాలంటే కాపీ రైట్ రాయిస్తారు. ఒకే అక్షరం మీద దిద్దుతూ ఉండాలి. ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి అరగంట సేపు అభ్యాసం చేయించాం, ప్రాక్టీస్ చేయించిన తర్వాత వదిలేస్తే ఒకడికి ఏమో హ్యాండ్ రైటింగ్ బాగా వచ్చింది, ఇంకొకడికి రాలేదనుకుందాం. ఇప్పుడు వచ్చిన వాడు ఎట్లా వచ్చింది? వాడికి బుద్ధి కుదురుగా పెట్టుకొని అభ్యాసం చేస్తే వాడు తర్వాత రాయగలిగాడు. రెండో వాడు కూడా అన్నిసార్లే గీశాడు దాన్ని. వాడు ఎన్నిసార్లు గీసినా పేజ్ చినిగిపోతుంది, కానీ వాడికి హ్యాండ్ రైటింగ్ మాత్రం రాదు. ఎందుకు రాలేదు? ఇద్దరు గీసిందే, కానీ ఒకడు బుద్ధిని కుదురుగా పెట్టుకున్నాడు, ఇంకొకడు బుద్ధిని కుదురుగా పెట్టలేదు. మనకి ఇది లోకంలో కూడా తెలుస్తుంది. అయితే మనం ఏం చేసాము? హ్యాండ్ రైటింగ్ బాగా రాయటం కోసమే బుద్ధిని కుదురుగా పెట్టుకున్నాడు వీడు కూడా. మనం అదే అభ్యాసం చేయిస్తాం. లోకంలో రివర్స్ టీచింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ కోసం వాడు బుద్ధిని చాలా కుదురుగా పెట్టుకున్నప్పటికీ రెండోసారి ఇంకో విషయంలో అది ప్రయోగం చేయలేడు. వాడు కొన్ని విషయాల్లోనే చేయగలుగుతాడు. ఎందుకు? వాడికి హ్యాండ్ రైటింగ్ మీదనే దృష్టి పెట్టి నేర్పించాం. బుద్ధి కుదురుగా పెట్టడం నేర్పిస్తే వాడు ఏ పని చేసినా కానీ కుదురుగానే ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? ఒక దాంట్లో సాధించగలడు, ఇంకో దాంట్లో సాధించలేడు. ఇది తేడా అన్నమాట. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉందంటే రివర్స్లో ఉంటుందన్నమాట. మన టీచింగ్ అంతా కూడా, నేర్చుకోవటం అంతా కూడా రివర్స్లో ఉంటుంది. హిందూ సనాతన ధర్మం ఏం చెప్తుంది? బుద్ధి యోగం నువ్వు సాధించి నువ్వు ఏ కర్మనన్నా చేసుకో అంటుంది. తర్వాత నువ్వు ఏదన్నా చేయి. బయట ఇద్దరూ చేసిన ప్రాక్టీస్ అదే. బుద్ధిని కుదురుగా పెట్టుకుంటే లోకంలో ఏ పర్ఫెక్షనిస్ట్ అన్నా సరే, ప్రొఫెషనల్గా ఎవరైనా పర్ఫెక్షనిస్ట్ అంటే వాడు ఏం చేసిన వాడు? బుద్ధిని కుదురుగా పెట్టుకున్నవాడు. కానీ బయట విషయంతోనే వాడికి అప్రిసియేషన్ వచ్చింది. వాడు కూడా అదే అనుకుంటున్నాడు, నేను ఇది సాధించి గొప్పవాడిని అయినాను. వాడికి కూడా తెలియట్లేదు, లోకం కూడా గుర్తించటం లేదు. కనుక దాని తర్వాత స్వామి శ్లోకం చెప్తారు. ఇప్పుడు ముందు ఇక్కడ అది బుద్ధౌ శరణం అన్విచ్చ అంటే ఏ సచ్చిదానంద స్మృతిని బుద్ధి నిలుపుకుంటే కుదురుగా ఉంటుందో దాని అందే నీకు శరణు పొందు, అన్విచ్చ శరణు పొందు అని చెప్తున్నారు. లేకపోతే మాత్రం వాడు కృపణుడు నీచుడు అన్నది. ఈ కృపణుడు అన్న పదం కూడా ఎవరిని మనం బాగా తిడతామంటే వాడికి అర్హత లేని వాడిని తిట్టరు. ఒక పశుపక్ష్యాదులు ఉన్నాయి, వాళ్ళని మనము నీచమైనది అని అనము. వాటి చేష్టలను నీచమైన చేష్టలు అంటామా? అదే చేష్ట మనిషి చేస్తే ఏమంటాం? నీచమైంది అంటున్నాం. ఎందుకు అనట్లేదంటే పశుత్వం అంటే అంతే, వాడికి అర్హత లేదు. కానీ మనిషికి ఎందుకు తిడుతున్నాం?
అర్హత ఉండి చేస్తున్నాడు. ఒక ఒక చోట హత్య జరుగుతుంది అనుకుందాం, పక్కకు ఒక గేదె గడ్డి మేస్తుంది, ఓ చిన్న పిల్లవాడు ఆడుకుంటున్నాడు. ఇప్పుడు సాక్ష్యం చెప్పాలంటే గేదెని ఎవరు పిలవరు. చిన్న పిల్లవాడినైనా సరే అక్కడ ఏం జరిగిందిరా అని అడుగుతామా లేదా? ఎందుకు? గ్రహింపు అనేది బుద్ధి స్థానం నుండి ప్రయోగించటం మనిషికి మాత్రమే చేతనవు. ఇప్పుడు మనం చూస్తున్న లోకమంతా బుద్ధి యొక్క గ్రహింపు వల్లనే. బుద్ధి ఎట్లా గ్రహిస్తే అట్లా చూస్తున్నాం. మనం ఏదేది చూస్తున్నామో మన అవగాహనలు ఏమిటో అవన్నీ కూడా బుద్ధి వల్లనే. ఆ ఒక్క స్థానంలో గనుక మనం కుదురుగా సచ్చిదానంద స్మృతి అంటే మన లోపల నుండి వచ్చేది అది. అది ఎట్లా తెలుస్తుంది అని అడిగారు అనుకోండి, దానికే అభ్యాసం చెప్తారు మళ్ళీ. ఇప్పుడు సచ్చిదానంద స్మృతిని బుద్ధి కుదురుగా నిలుపుకోవాలని చెప్తున్నాం. ఎట్లా చేయాలని అడుగుతారు కదా ఎవరైనా సరే. ఎట్లా చేయాలని అడిగినప్పుడే అభ్యాసాలు చెప్తారు. ఉదాహరణకు ఒక మంత్ర జపం ఉందనుకోండి, మంత్ర జపం ఎందుకు ఇచ్చిందంటారు? మంత్ర ఈజ్ రిపిటేషన్ ఆఫ్ వర్డ్ అన్నారు అనుకో, అట్లా కాదు. అది జపస్తద్ అర్థభావనం అని చెప్పారు పతంజలి. దానికి సూత్రం ఏమిటంటే అర్థమును భావన చేయటం. ఉదాహరణకు ఒక పిల్లవాడు టీవీ చూస్తున్నాడు, వాడు చదువుకోవట్లేదు. చదువుకుంటున్నాడు, వాడు టీవీ చూడట్లేదు. అంటే ఏదైనా ఒకటే చేస్తున్నాడా లేదా? అంటే ఒక చోట కేంద్రీకృతం చెయ్యటం కోసము మనస్సుని ముందు తనలో తాను నిలుపుకోవటం కోసం మంత్ర జపం. దాన్ని అర్థయుక్తంగా చేసినప్పుడు మనస్సు డిస్ట్రాక్ట్ అవ్వదు. మీరు చూడండి, ఎప్పుడైనా జపాలు చేసేవాళ్ళు ఉంటారు. ఒక మాల దిప్పాలని చెప్పారనుకోండి, మెకానికల్గా చేస్తున్నప్పుడు వాడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూనే మనస్సు అంతా మొత్తం ప్రపంచం అంతా తిరిగి వస్తుంది. వీడు మాత్రం ఓం నమ శివాయ అంటూనే ఉంటాడు. ఎందుకు? అది పదంతోనే చెప్తున్నాడు కాబట్టి. అర్థంతో చెప్తే అట్లా కాదు. అర్థంతో ఎట్లా ఉంటుందంటే ఒక నామం అర్థం కానీ ఒక శ్లోకాన్ని కానీ అర్థం చేసుకుంటున్నప్పుడు మనస్సు పక్కకి వెళ్ళదు. ఇప్పుడు మీరు వింటున్నారనుకోండి, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీ మనస్సు పక్కకి వెళ్ళదు. కేవలం వింటే పక్కకి వెళ్ళిపోతుంది. అంటే అర్థయుక్తంగా చేసే జపంలో మనం ఏం చేసాం, అక్కడ అభ్యాసం ఏం చేసామంటే మనస్సును కేంద్రం చేస్తున్నాం. దాన్ని ఎక్కడ కేంద్రీకృతం చేశామో అదే తన సచ్చిదానంద స్మృతి స్థానం. అది అభ్యాసం అయిన తర్వాత రోజంతా మంత్రం జపం చేయమని ఎవరైనా చెప్తారా? చెప్పరు. ఓ 10 నిమిషాలు, అరగంట మహా అయితే. ఉపాసకులు అయితేనే అరగంట గంట చేస్తారు. మామూలు వాళ్ళైతే 10 నిమిషాలు చేస్తారు. ఈ 10 నిమిషాల్లో ఏం జరిగింది? ఒక అభ్యాసం జరిగింది. ఏమిటి? తన యందు తను కేంద్రీకృతం అవ్వటం అనే దాన్ని దర్శనం చేయటం కోసం ఆ 10 నిమిషాల అభ్యాసం. రోజంతా అన్ని కర్మల్లో అది చేస్తాడు వాడు. చేసి చూస్తే తెలుస్తుంది. మన వాళ్ళు చేయకుండానే అన్ని మాట్లాడుతుంటారు. అదవుతుందా ఇది అవుతుందా అంటే ఫలాన్ని మాట్లాడు, కర్మ చేయాలని అర్థం. అంతే. ముందు చేసి చూస్తే ఏవైతే మన హిందూ ధర్మంలో చెప్పిన అభ్యాసాలు చిన్న చిన్నవి సాధస్తాలు కావు. అన్నీ అల్టిమేట్గా ఏ సత్యాన్ని తెలుసుకోవాలో ఆ స్థితికి చిన్న చిన్న అభ్యాసాలు. ఆ చేసినప్పుడు ఏమైంది? బయట దృష్టి పెట్టకుండా తన యందు దృష్టి పెట్టటమును అభ్యాసం చేసిన వాడు రేపు కదిలినా మెదిలినా చేస్తాడు. అది యోగం. యోగంతో కర్మను ఆచరించటం. అప్పుడు ఫలం మీద దృష్టి ఆటోమేటిక్గా రాదు. పెట్టనవసరం లేదు అని దృష్టి పెట్టి దాన్ని వదిలేయటం ఏం చెయ్యడు. దృష్టి రానే రాదు వాడికి. పరిగెత్తుతున్నప్పుడు రన్నింగ్ రేస్లో గెలుస్తానా గెలవనా అనుకొని పరిగెత్తుతాడా? వాడి ఫోకస్ ఎక్కడుంటుంది? పరిగెత్తడం మీదే ఉంటుంది. అప్పుడే వాడు పరిగెత్తగలడు, మొదటి రాగలడు. ఎట్లా? ఫోకస్ చెదిరితే పక్కవాడు ఏం చేస్తున్నాడు అన్న ఆలోచన వచ్చినా సరే వీడు ఆగిపోవాల్సి వస్తుంది. వీడు కింద పడతాడు. ముందు పడతాడా లేదా? అంటే ఆ దృష్టి చెదిరినంత మాత్రం చేతనే తను ఫలమునకు గురి అయిపోతాడు. వాడు దానివల్ల ఒడుదొడుకులను అనుభవిస్తాడు. కనుక ఈ అభ్యాసం అంతా దేనికి? బుద్ధవు శరణం అన్విచ్చ. బుద్ధి అందు నువ్వు శరణు పొందు. ఏది చేస్తావో సరే జీవితంలో ఇది మూలంగా నేర్పించాలి మనిషికి. చిన్నపిల్లల్లో కూడా డిస్ట్రాక్షన్ వస్తుంది అని ఈరోజు చాలామంది ఆటిజంలో ఒకానొక దాని సిమ్టము ఇది హైపర్ యాక్టివిటీ అట. వీడికి అర్థం కాదు హైపర్ యాక్టివిటీ ఎందుకు వచ్చిందో. అసలు అర్థమవుతుంది ఎవరికైనా ఎందుకు వస్తుంది పిల్లల్లో హైపర్ యాక్టివిటీ? ఇంత బిజీగా ఉన్న లైఫ్లో వాళ్ళు హైపర్ యాక్టివ్ ఎందుకున్నారు అంటే వాళ్ళు అస్సలు బుద్ధిని వాడట్లేదు. ఏదైతే మనము వాళ్ళని ఇరికించామో చదువుల్లో కానీ యాక్టివిటీస్లో కానీ అక్కడెక్కడ బుద్ధి యొక్క ప్రయోగం జరగట్లేదు. అందుకే బుద్ధి యొక్క శక్తిని ఎక్కడ వాడాలో తెలియక వాడు డిస్ట్రాక్ట్ అవుతున్నాడు. పూర్వకాలము ఆలోచించి మనిషి పనిచేసేవాడు.
ఇప్పుడు ఆలోచన లేదు, ఒక మెషిన్ టైప్లో పనిచేస్తుంటాడు వాడు. అందుకే హైపర్ యాక్టివిటీ పిల్లల్లో వచ్చింది అంటున్నారు. చూస్తుంటే వాళ్ళకి ఎంత తెలివి ఉంది, ఛానలైజ్ చేస్తే ఎంత బాగా తయారవుతారు వాళ్ళు. అది చేయరు. ఒకసారి ఒక శ్లోకం చెప్పించండి పిల్లలకు. ఇప్పుడు బాలబ్రహ్మలో ముకుందమాల స్థుతి నేర్పిస్తుంటే పదాలు ఎంత కఠినంగా ఉన్నవి కూడా వీడు ఇంత పొడవుగా చెప్పిన తర్వాత వాళ్ళు అంత ఫాలో అయి చెప్తారు. అంటే వీడు ఒత్తు పలకపోతే ఊరుకోడు, వీడు మళ్ళీ పలికిస్తాడు. వీడు అన్నిసార్లు పలికేదాకా వాళ్ళు ఎంత కాన్సన్ట్రేట్ చేసే చదవాల్సి వస్తుంది. మంత్రాలు అంటే ఊరికైనా మంత్రాలు కాదు, మంత్రాలు తనను రక్షించి దాటించేసేవి. అట్లాంటిది ఒక్కటన్నా ఏదన్నా అభ్యాసం ఉంటుందా చదువుల్లో? ఏదీ ఉండదు. మరి చూస్తే మాత్రం వాళ్ళు ఎంతో నేర్చుకుంటారు, ఎన్నో సైన్స్ ప్రాజెక్ట్స్ చేస్తారు, ఏమేమో చేస్తుంటారు పిల్లలు ఈ కాలంలో. అంత చేసి కూడా బుద్ధికి ఏమీ సేద్యం లేదు అక్కడ, బుద్ధిని వాడట్లేదు. అందుకే ఈ హైపర్ యాక్టివిటీ వచ్చి వాడు వేరే దాని మీద పెడుతున్నాడు దాన్ని. అందుకే సనాతన ధర్మం చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఒకసారి చేసి చూస్తే తెలుస్తుంది. చేసి చూసి వర్కౌట్ కాకపోతే వదిలేయచ్చు. కానీ చెయ్యరే, నమ్మరు, దాన్ని నమ్మకుండానే వదిలేస్తారు మనుషులు. అయితే దీన్ని ఇట్లా స్పష్టంగా చేసిన కర్మను స్వామి లోకంలో ఉన్న ఒక అపోహను ఇప్పుడు మళ్ళీ తొలగిస్తారు తర్వాత శ్లోకంలో. ఎందుకంటే లోకంలో అన్నీ సాధించి తాను యోగిలాగా అనుకుంటాడు. కర్మయోగి అంటే ఏం చెప్తారండి లోకంలో? చెప్పండి. కర్మయోగి అంటే కర్మ బాగా నిపుణతతో కర్మ చేయగలిగితే అది కర్మయోగం అని చెప్తారు, అంతేనా? అది ఇప్పుడు వస్తుంది తర్వాత శ్లోకంలో. ఏమంటున్నారు స్వామి అంటే, బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. యోగ కర్మసు కౌశలం అనేది యోగానికి రెండో నిర్వచనం. మొదటిది ఏమిటి? సమత్వం యోగ ఉచ్యతే, పైన శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు స్వామి యోగానికి ఇంకొక డెఫినేషన్ ఇస్తున్నారు. ఏమిటది? యోగ కర్మసు కౌశలం, యోగమును సాధించుటయే కుశలమైన కర్మ అని చెప్తే దీనికి వ్యాఖ్యానకారులు ఏం చేస్తారంటే కర్మసు కౌశలమేవ యోగం అని తిప్పారు దాన్ని. అంటే కౌశలం అంటే కుశలత్వం అంటే నిపుణత్వం, టాలెంట్తో పనిచేయటం, నిపుణత్వం. నైపుణ్యం అన్న పదం తెలుస్తుందా? నైపుణ్యం అంటే తెలుస్తుందా? కర్మను బాగా చేయగలిగిన ఒక నిపుణత. దీన్ని ఏమంటాం మనం? ఎక్స్పర్టైజ్ అంటారు కదా. ఎక్స్పర్టైజ్ని ఇప్పుడు కుశలం అన్న పదం అనుకోండి. కర్మను బాగా చేయగలగటము యోగం అని అందరు చెప్తారు. యోగమును సాధించటమే కుశలమైన కర్మ, అక్కడ ఉన్న వాక్యం అది. ఒకవేళ కనుక నిపుణత్వమే యోగం అయి ఉంటే అర్జునుడికి నిపుణత్వానికి ఏమైనా తక్కువైందా? యుద్ధ కళలో అర్జునుడిని ఎదిరించగలిగిన వాడు లేడు. అర్జునుడు యుద్ధం చేస్తే గెలిచి తీరాలి, అది ఆయన బ్రాండ్. ఎట్టి పరిస్థితుల్లో ఓటమి లేదు. ఇంద్రాది దేవతలైనా సరే అర్జునుడి ముందు ఓడిపోగలిగేంత యుద్ధ నిపుణత ఉన్న అర్జునుడికి మళ్ళీ నైపుణ్యంని సాధించమంటే అది ఆల్రెడీ వచ్చింది కదా. అంత నైపుణ్యం దేనికి పనికి రాలేదు కదా. కనుక యోగమును సాధిస్తే అది కర్మకు కుశలత. ఇప్పుడు ఏమంటున్నారు? బుద్ధియుక్త ఇహ జహాతి. జహాతి అంటే విడిచిపెడతాడు. ఎవరు? బుద్ధియుక్తుడైన వాడట. ఇహ జహాతి, దేన్ని విడిచిపెడతాడు? ఇహ అంటే ఇక్కడ, జహాతి అంటే విడిచిపెడతాడు. దేన్ని విడిచిపెడతాడు? సుకృత దుష్కృతే ఉభే. సుకృతము దుష్కృతము అంటే, సుకృతం అంటే మంచి, దుష్కృతం అంటే చెడు అని మన ప్రసిద్ధార్థాలు. మళ్ళీ మీరు పదాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ ఒకసారి పరిచయం చేస్తే మీకు తెలుస్తుంది. కృతం అంటే చేయబడింది అని అర్థం. సుకృతం అంటే బాగా స్పష్టంగా చేయబడింది అని అర్థం. దుష్కృతం అంటే దుష్టంగా చేయబడింది అని అర్థం. మంచి చెడు అంటే ఎట్లా అంటే, ఈ పదాన్ని అర్థం చేసుకుంటే సంస్కృత భాష అన్నిటికంటే సరళమైన భాష. మనకు వాడుకలో లేదంతే తప్ప అభ్యాసం చేస్తే ఆ సంస్కృత భాష అంత సరళమైన భాష లేదు, బుద్ధియోగం అంత సరళమైన కర్మ లేదు. అది అన్నిటికంటే ఈజీ. కాకపోతే మన అభ్యాసం ఏమిటంటే మనకు చిన్నప్పటి నుండి రుద్ది నేర్పిస్తారు. మనకు అందరూ హ్యాండ్ రైటింగ్ బాగు చేసుకోమని నేర్పించారు, కానీ బుద్ధిని సరిగా పెట్టుకోమని నేర్పించలేదు. నేర్పించి ఉంటే అది అభ్యాసం చేయిస్తే చాలా ఈజీ. బుద్ధి యోగం అన్నిటికంటే చాలా సులభమైంది. అయితే ఇప్పుడు ఏమిటి ఇక్కడ ఏమంటున్నారు? బుద్ధియుక్త ఇహ జహాతి ఉభే సుకృత దుష్కృతే. సుకృతమైన దుష్కృతమైన ఇక్కడ విడిచిపెట్టిపోయేది. చెప్పండి,
ఎంతమంది ఎన్ని రంగాల్లో ఎక్స్పర్టైజ్ అయిన వాళ్ళు ఉన్నారా లేదా? అందులోనే ఫెయిల్ అయిన వాళ్ళు, దుష్కృతం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళందరూ ఏమయ్యారు? ఆ ఎక్స్పర్టైజ్ వాడితో పాటు వస్తుందా? ఉదాహరణకు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, పెయింటింగ్స్ బాగా వేస్తాడు. ఆ ఆర్టిస్ట్ ఈ జన్మలో ఈ దేహం వదిలేసిపోయినప్పుడు నెక్స్ట్ జన్మకు ఆర్టిస్ట్ అవుతాడా, లేకపోతే ఒక టాలెంట్ మాత్రమే ఉంటుందా అతనికి? అది బుద్ధి ఏమో టాలెంట్. కేవలం ఆర్టిస్ట్గానే తను గుర్తించుకుంటే అది జన్మతో వదిలేసిపోయి ఇహ జహాతి, ఈ జన్మలో ఈ లోకంలో వదిలేసిపోయేది. ఒకవేళ ఎందులో రాని దద్దమ్మని అనుకుందాం, వాడేం తీసుకెళ్తాడు? దద్దమ్మ బుద్ధి తీసుకెళ్తాడు. అంతేగాని ఇక్కడ వదిలేసి చేయలేకపోయిన ఈ స్థితిగతులను తీసుకెళ్ళాడు కదా. ఇక్కడ మొద్దన్నది వాడికి ఏం మొద్దుతనం రాదు, బుద్ధికి ఉన్న మొద్దుతనం మాత్రం వాడితో పాటు వస్తుంది. కనుక ఏం వదిలేసిపోతాడు ఇక్కడ? సుకృతము దుష్కృతము రెండో వదిలేసిపోతాడు. మనకెట్లా తెలుసు అంటే, సుకృతాలు అంటే ఏం చేస్తాం మనం అంటే, మన భాష ఏమంటుంది? పుణ్యకర్మలన్నీ సుకృతాలు అనుకుంటాం, అంతే. ఎందుకు అవన్నీ చేస్తే ఏమవుతుంది? అసలు ఇందులో కూడా అందరికీ తెలియక చేస్తారు, ఆలోచించక చేస్తారు. పోనీ తెలిస్తే చేయకపోయే వాళ్ళేమో. పుణ్యకర్మలు అంటే ఏమిటండి? పూజలు, నోములు, వ్రతాలు గాక గుళ్ళు గోపురాలు కట్టించడాలు, దాన ధర్మాలు చేయడాలు, ఎవరికైనా సహాయం చేయటాలు, అనాథలను వాళ్ళకి దానాలు చేయటం, ఇవే కదా సుకృతాలు. ఎందుకు చేయాలి ఇవి? ఏమో చేయమన్నారు చేస్తాం, అంతేగాని ఎందుకు చేయాలని అడిగితే ఎట్లా అంటే, అర్థం కాదు. త్యాగం కోసం, మన కోసమే అనే స్వార్థాన్ని వదిలేసి త్యాగం కోసం చేయాలని నేర్పిస్తున్నారు, చేస్తున్నారు. సరే, దీనివల్ల ఏం పొందుతాడు తను? ఆనందం పొందుతాడా? పుణ్యం పాపం పొందుతారని చేస్తారు కానీ ఆనందాల కోసం ఎవరు చేయరు. దానం చేస్తే ఆనందమే కాదు, చాలా వస్తాయి నిజమైన దానం చేస్తే. కానీ అందరు ఏం చేస్తారు? ఇది చేస్తే మంచిది. లోకంలో ఇట్లానే అంటారా? ఇది చేస్తే మంచిది. మంచికి నిర్వచనం తెలియదు వాళ్ళకు. మంచిది దేనికి? అన్నీ తనకే కావాలి అనే ఒక ఇండివిజువల్ వీళ్ళు ఒకటి ఉంటుంది కదా, కోరిక. దాన్ని వదిలేసి అది వదిలేస్తే కూడా తాను తృప్తిగా ఉండగలడనే ఒక దర్శనం చేయాలి. అది ఉంటే అందరూ ఏమనుకుంటారు? ఇది ఉంటే నాకు అన్నీ సమకూర్చుకొని తృప్తి పడాలనుకుంటాడు. అది వదిలేస్తే కూడా తృప్తి ఉంటుంది, వదిలేస్తేనే ఎక్కువ తృప్తి ఉంటుంది అనేది తెలియడం కోసం దానం చేయాలి. ఇంత దర్శనం ఎవరు చేయరు. లోకంలో సుకృతాలు చేసినప్పుడు కూడా ఏది ఆలోచించకుండా చేస్తారు. భగవద్గీత కానీ, హిందూ ధర్మం కానీ, శాస్త్రాలు ఏవి కానీ ఆలోచించకుండా పనిచేయమని చెప్పవు. ప్రతిదాన్ని ప్రశ్నించాలి. ఎట్లా? ఎదిరించటం కోసం ప్రశ్నించకూడదట, తెలుసుకోవటం కోసం ప్రశ్నించాలి. జ్ఞానం అంటే తెలుసుకోవటం. భగవద్గీతలో అది కూడా వస్తుంది. గురువు దగ్గర ఏదైనా ప్రశ్న అడగాలంటే ఎట్లా అడగాలి? ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. అట్లా అడిగినప్పుడు, ప్రణిపాతం అంటే నమస్కారం చేసి పరిప్రశ్నగా అడగాలట. ఆయన తెలివి తెలుసుకుందామని కాదు. పరిప్రశ్న అంటే ఏమిటంటే, ఒక సందేహం మనకు వచ్చింది అనుకుందాం. ఆ సందేహం మీద ముందు మనం ఆలోచించాలి ఎందుకు అని. మనకు తోచకపోతే అప్పుడు ఈ విధంగా తోచలేదన్న భావంతో గురువుని అడిగితే చెప్తారు. నిజం చెప్పాలంటే ఆలోచించటం మొదలు పెడితే 90% సందేహాలకు మనకి సమాధానాలు తెలుస్తాయి. మనిషికి ఎందుకు తెలియట్లేదంటే చెప్పండి ఎందుకు? ఆలోచిస్తే కదా అసలు ఏదైనా. ఆలోచించి బ్రతకటం అనే అలవాటు పోయింది కాబట్టి ఏం తెలియట్లేదు. అన్నీ తెలియని వాడుగానే ఉండిపోయి ఈరోజు సనాతన ధర్మాన్ని పిల్లలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? పెద్దవాళ్ళు చెప్పగలరా మీరు? వాళ్ళు ఆలోచించలేదు కాబట్టి. పిల్లలేమో ప్రశ్నిస్తారు, వీళ్ళేమో ఆలోచించకుండానే చేస్తుంటారు. కొంతమంది చేస్తుంటారు, కొంతమంది వదిలేస్తుంటారు. వదిలేసిన వాడు ఆలోచించలేదు, చేసేవాడు ఆలోచించటం లేదు. పిల్లలు ఊరుకుంటారేమిటి? అసలు తెలివి ఎక్కువైంది వాళ్ళకి. తెలివి ఎక్కువ, వాడు రీజన్ చెప్పేదాకా వాడు ఊరుకోడు. వీడు చెప్పలేరు, వాడు చెయ్యడు. అందుకే ధర్మం ఏమైంది? ఏవం పరంపరాప్రాప్తం యోగ నష్ట. పరంపరగా వచ్చి యోగం నష్టం అయిపోయిందని పాపం మళ్ళీ 4వ అధ్యాయంలో స్వామి వాపోతాడు. నేను చెప్పిందంతా వృధా అయిపోతుంది, తరతరాలకు చెప్పే కొద్దీ అది నష్టం అయిపోయిందట.
అని అంటారు. ఇప్పుడు ఏమంటున్నారు? బుద్ధియుక్త ఇహ జహాతి. సుకృత దుష్కృతాలను విడిచిపెట్టాడు కనుక, తస్మాత్ విడిచిపెడతాడు గనుక యోగాయ యుజ్యస్వ. నువ్వు యోగం కోసమే ప్రయత్నం చేయి. యుజ్యస్వ అంటే ప్రయత్నం చేయి. యోగం కోసం చేయగానే బయట విషయం కోసము కాదు. మొత్తం అంతా సారాంశం అంతా ఏం చెప్తుంది? బయట దాన్ని విడిచిపెట్టి యోగముతో బ్రతుకుమని. అయితే ఇక్కడ యోగ కర్మసు కౌశలం అన్న విషయం వచ్చేటప్పటికి యోగమును సాధించటమే కుశలమైన కర్మ. కర్మ చేయటం అనేదే మనిషి దానికోసం చేస్తున్నాడు. దీనికి ఈ కుశలమైన కర్మ చేయటంలో మనుషులు చాలా గొప్పగా సాధిస్తున్నారు ఈ కాలంలో. వీడు కూడా అప్రిషియేట్ చేస్తాడు. ఇంత టెక్నాలజీ వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి? మేము కూడా బోల్డ్ అంత విచ్చలవిడిగా వాడుకుంటున్నాం టెక్నాలజీని. అన్నీ ఎందుకు వచ్చినాయి? మనిషి తను బుద్ధిని శోధించి సాధించాడు. సైంటిస్ట్ అందరికంటే గొప్పగా చేస్తాడు. దీంట్లో ఒకటి నిజంగా జరిగిన ఉదంతం సంఘటన. ఒకసారట ఏమైంది, సైంటిస్టుల సమ్మేళనం జరుగుతోందట. సైంటిస్టుల సమ్మేళనం జరిగినప్పుడు మన భారతదేశం సైంటిస్టులు, అన్ని దేశాల సైంటిస్టులు, చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు అందరు వచ్చారట. ఒకనొక భారతదేశ సైంటిస్టు, జపాన్ సైంటిస్టు మాట్లాడుకుంటున్నారు. అయితే జపనీస్ మామూలుగా ఫార్మల్గా ఉంటారు, కానీ పార్టీ అయితే అన్ని వదిలేస్తారట. వదిలేసి కాస్త స్వేచ్ఛ తీసుకుంటారు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు జపనీస్ సైంటిస్ట్ అంటున్నాడు, నాకు అసలు జీవితంలో సాధించాల్సినవన్నీ నేను సాధించాను. ఎంత గొప్పగా సాధించాను. ఈరోజు నేను చేసిన ప్రతి పరిశోధన, నేను రాసిన ప్రతి సైన్స్ పేపర్ కూడా పబ్లిష్ అవుతుంది. సైంటిస్టు లోకమంతా దాన్ని ప్రమాణంగా తీసుకుంటుంది. దాని చేత వాళ్ళకి ఎంత కీర్తి ప్రతిష్టలు, డబ్బు అన్నీ వచ్చేస్తాయో ఆటోమేటిక్గా వస్తాయి ఇవన్నీ. తర్వాత నా భార్య, పిల్లలు అన్నీ సమకూరిని, నాకు అసలు లోటు అనేదే లేదని బోర్మని ఏడ్చాడట. ఎందుకు ఏడ్చాడు? తాగేసి ఉన్నాడని లోపల ఉన్న బాధను కక్కేశాడట. ఎందుకు ఏడ్చాడు అతను? అన్నీ సమకూరు ఉన్నాయని చాలా తృప్తిగా చెప్పిన మనిషి ఎందుకు ఏడ్చాడు? తృప్తి అనేది తెలియలేదు తనకు. బయటికైతే గొప్పగా చెప్పాడు, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అది ఉంది, నేను ఇది సాధించాను, అన్ని గొప్పలన్నీ చెప్పేశాడు. చెప్పినా సరే ఏడుపు వచ్చింది. అయితే ఈ మన భారతదేశ సైంటిస్ట్ మాత్రం ఏం జ్ఞానేం కాదు, ఆయన కూడా మామూలు మనిషి. కానీ ఎంతైనా భారతదేశం వాసన ఉంటుంది కదా, కొద్దిగా వాసనతో ఏం చెప్పాడంటే, ఒక మాట ఏం చెప్పాడు, జీవితంలో సాధించేవన్నీ సున్నాలట. ఆ సున్నా పక్కకు ఒక్కటి ఉంటే ఆ సున్నాకు విలువ, ఆ ఒక్కటి లేకపోతే సున్నాలకు విలువ లేదు. ఈ మాట చెప్పగానే ఆ జాపనీస్ సైంటిస్ట్ మతి తిరిగిపోయింది. ఇంత గొప్ప లాజిక్ ఎట్లా చెప్పారు? ఎవరు చెప్పారయ్యా ఇది? ఎవరు చెప్పారంటే ఈ సైంటిస్ట్ చెప్పాడు, భారతదేశంలో రామకృష్ణ పరమహంస అని ఒక జ్ఞాని ఉన్నాడు, ఆయన చెప్పిన సూత్రం. ఆయనకి చదువు లేదు, ఏది లేదు, అయినా సరే భారతీయుల జ్ఞానం అంత గొప్పది. ఆ ఒక్కటి బుద్ధి యోగం. మిగతా కర్మలన్నీ చేసేవన్నీ సున్నాలు. ఎన్ని సున్నాలైనా సరే సంపాదిస్తే, అన్ని పోగు చేసుకుంటే ఏమొస్తుంది? సున్నాలకు విలువ ఎంత? సున్నానే ఉంటుంది. ఒక్క బుద్ధియోగమును ఆశ్రయిస్తే, బుద్ధియోగం బుద్ధౌ శరణం అన్విచ్చ, బుద్ధియోగమును ఆశ్రయిస్తే ఒక్కటి సున్నాకి దాని విలువ 10, 100, 1000, 10,000 అట్లా పెంచుతూ పోతే ఎన్ని రెట్లు పెంచుతుంది? ఇన్ఫినిట్. దాని విలువ ఎంత అయింది ఇప్పుడు? ఇన్ఫినిట్. అంతవరకు అదేమైంది? సున్నాగానే ఉంది. మనిషి ఇన్ని సాధిస్తున్న సున్నాలే అవన్నీ. ఒక్క బుద్ధియోగమును ఆశ్రయించి, అది ఆ బుద్ధి, ఆ యోగమే కర్మయందు కుశలత, నిపుణత్వం, ఎక్స్పర్టైజ్ వాడు. అందుకే ఈ జీవితపు స్థితిగతులే, ఈ శరీర ధర్మాలు ఉంటాయి, ప్రతి వాళ్ళకి అన్నీ ఉంటాయి కదా, లోకం, ఈ మనుషులు అన్నీ ఇవే ఉంటాయి. అదే కండిషన్స్లో జ్ఞాని తృప్తిగా బ్రతుకుతాడు, అవే కండిషన్స్ని బాధాకరంగా బ్రతుకుతాడు ఒక సామాన్యుడు. తేడా ఎక్కడొచ్చింది? దృష్టిలో. బుద్ధి స్థానంలో తేడా వస్తే అన్నీ మారిపోతాయి. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు, ఆయనకు చెప్పామనుకుంటే, ఎప్పుడైనా కథ చెప్పుకున్నామో లేదో కానీ, ఆయనకు ఒక కంటికి రోగం వచ్చింది. ఏం రోగం వచ్చింది? ఆయన ఆకుపచ్చ రంగు మాత్రమే చూడగలుగుతాడు, ఇంకే రంగు చూసినా కన్ను పోతుందని ఆ రోగం వచ్చింది ఆయనకి. ఇంకా మంత్రులు అందరూ ఉంటారు కదా, ఆయన మంది మార్బలం అంతా, ఇంకా రాజు కళ్ళను కాపాడాలి, మనం ఆకుపచ్చగా అన్ని చేసేయాలని అన్నిటికీ ఆకుపచ్చ పెయింట్ వేసుకుంటూ పోతున్నారట. ఎన్నిటికనే వేస్తాడు?
మనిషికి కూడా పెయింట్ వేయాలి కదా, అప్పుడు అందరికీ రంగు పోయాలి ఆకుపచ్చ రంగు. అట్లాగే పూసే ప్రయత్నం చేసుకుంటూ ఊరంతా గందరగోళం చేసి పెడుతున్నారట. అక్కడి నుండి ఒక జ్ఞాని వెళుతున్నాడట, ఏమిటయ్యా ఇంత గందరగోళం చేస్తున్నారు, ఈ రంగులు వేయటం ఏమిటి, ఈ పిచ్చి ఏమిటి అంటుంటే ఇట్లా ఇట్లా పరిస్థితి చెప్పారట. చెప్తే ఆయన ఏం చెప్పాడు, అంతే మనకు కూడా తెలుసు ఏమిటి, ఆకుపచ్చ కళ్ళజోడు పెట్టుకుంటే సరిపోయి. అప్పుడు ఏమైంది, ఏమీ మారలేదు, కానీ అతనికి మాత్రం అన్ని ఆకుపచ్చగానే కనిపిస్తున్నాయి. అట్లాగే బుద్ధి యందు స్థిరంగా నిలిచిన వాడికి లోకమంతా అస్తవ్యస్తంగానే ఉన్నా వాడు మాత్రం స్థిరంగా ఉంటాడు, తృప్తిగా ఉంటాడు. అంటే ఇప్పుడు మనము బుద్ధియోగం సాధించామనుకోండి, లోకమంతా మారిపోతుందా అంటే మనకు లోకం మారటం కావాలా, ఆ లోకం వల్ల మనకు కలుగుతున్న పీడ తొలగటం కావాలా? అంతే కదా, అదైతే అవుతుంది. లోకం మారిందా లేదా నీకు అనవసరం. ఏ కష్టాలు బాధలు బయటి విషయం వల్ల నువ్వు అనుభవిస్తున్నావో అవి మాత్రం ఉండవు. అప్పుడు తాను స్థిరంగా తృప్తిగా ఉండగలిగితే బయట సాధిస్తే ఎంత, సాధించకపోతే ఎంత, దాంతో మనకు అనవసరం. సిద్ధ్య సమోభూత్వ, సిద్ధి అసిద్ధి రెండు ఒకటే తనకు. రెండు తన బుద్ధియోగమును సాధించిన కుశలత ముందు అవన్నీ వెలవెలబోవలసిందే. అన్ని సుకృత దుష్కృతములను ఇక్కడే వదిలేస్తాం, మనం వదిలేస్తాం. వాడు దానికి వదిలించరు ఎవ్వరు, మనమే వదిలేస్తాం. ఉదాహరణకు మనిషి జీవితం అంతా విషయాల్లో ప్రవర్తిస్తుంటాడు. ఒక్కొక్క విషయంలో మనకేమొస్తుంది, అనుభవం వస్తుంది. మనము విషయాలను విషయంగా గుర్తుపెట్టుకున్నామా, అనుభవంగా గుర్తుపెట్టుకున్నామా? అంతేనా? విషయం ఎక్కడైనా ఉందా ఇప్పుడు దాకా? ఒక్కటన్నా ఉందా? దీనికి మొన్న మఠంలోనే ఎక్కడో స్తోత్రంలో ఒక ఉపమానం చెప్పుకున్నాం. నీటి మీద గీత గీస్తూ వెళుతున్నాం, మనం రాసుకుంటూ వెళుతున్నాం నీటి మీద. మన అనుభవం ఏమిటి, రాసింది. నీటి మీద ఏముంది, అది మూసేస్తుంది ఎప్పటికప్పుడు. మనం రాస్తూ ఉంటూనే అది మూస్తూ పోయిందే. మనం చేసే బయట విషయాలు ఏవీ లేవు, ఎప్పటికప్పుడు పోయినాయి. గతం నాస్తిలోకి వెళ్ళిపోయింది. మనకేమైంది, అనుభవం ఏముంది, మనకేం అనుభవం వచ్చింది, రాసిన అనుభవం వచ్చింది. నేను చేశాను అనుకున్నాడు. ఎవడైతే బుద్ధియోగంను గుర్తించగలుగుతాడో వాడు చేసిన కర్తృత్వం వాడికి రాదు. కర్తృత్వం వల్లనే భోక్తృత్వం వస్తుంది. కర్తృత్వం అంటే నేను చేశాను అని అనుకున్నవాడు ఏదైనా ఫలమును వాడి మీద ఆపాదన చేసుకుంటాడు. ఆపాదన చేసుకుని దానివల్ల కష్టపడతాడు. ఇప్పుడు దీన్ని ఆశ్రయించినప్పుడు ఏమైంది, మనకు ఎప్పుడైతే రియలైజేషన్ అంటే బయట ఏమీ జరగటం లేదు, మనం చేసేది యాక్షన్, మనకు వచ్చేది అనుభవం మాత్రమే. అనుభవం జీవితం. అనుభవం ఎంత స్పష్టంగా ఉంటుంది అంటే ఏ ఇంద్రియాల ప్రయోగంతో మనం ఈ లోకాన్ని చూస్తున్నామో దానికంటే చాలా స్పష్టంగా ఉంటుంది. చాలాసార్లు ఈ ఉపమానం చెప్పుకున్నాం, మీరు గుర్తించారో లేదో. ఇప్పుడు మీరందరూ వీడిని చూస్తున్నారు, వీడు మిమ్మల్ని చూస్తున్నారు. కళ్ళకు స్పష్టత ఉంది, మనకు చూపుకి ఉందా, స్పష్టంగా కనిపిస్తుంది. క్లియర్ పిక్చర్ సరిపోయిందా? ఇప్పుడు మీకు కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, కడుపులో నొప్పి అనుభవం స్పష్టంగా ఉంటుందా, బయట కనిపించే బొమ్మ స్పష్టంగా ఉంటుందా? చెప్పండి. చూసింది మనకు కళ్ళారా చూశాను అంటాడు వీడు. కళ్ళారా చూసింది స్పష్టమా, నీ అనుభవంలో వచ్చేది నీకు స్పష్టమా? అదేమో నొప్పి కనిపిస్తుందా పెడుతుందా, అది కనిపించదు. కానీ అనుభవం, ఆ అనుభవం ఎంత స్పష్టం, ఎంత స్పష్టం, అది బుద్ధికి స్పష్టత అనుభవం ఇస్తుంది. అనుభవము బుద్ధికి స్పష్టతనిస్తుంది. బయట ఈ ఇంద్రియాల ద్వారా వచ్చేవన్నీ కూడా ఇంద్రియ స్పష్టత, అది ఎంతైనా పరోక్షమే. ఈ కన్ను ఎంత బాగా నేను ఇట్లా కళ్ళారా చూసా, చెవులారా విన్నా అంటాడు వీడు. ఆరేటట్టు చూసినా విన్నా కూడా నీకు ఆ స్పష్టత కంటే నీ లోపల బుద్ధిలో అనుభవించేది స్పష్టత. ఇప్పుడు జీవితం అనుభవమా, లేకపోతే జీవితం పరోక్షంగా బయట విషయమా? అనుభవం. ఈ నొప్పితో కూడా పోల్చినప్పుడు అది కూడా పరోక్షమే నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే నొప్పి, నిద్రలో నొప్పి తెలియట్లేదే. ఎంతో కష్టంగా నొప్పిగా ఉన్నవాడికి కునుకు పడితే వాడు నిద్రలోకి జారుకోకుండా నొప్పి ఏమైంది మర్చిపోతున్నామా లేదా? అది మనకు అందరికీ అనుభవంలో ఉందా లేదా? ఎంత అనుభవంలో ఉంది, రోజు చాలాసార్లు అవుతుంది. అది మనసుకు కలిగిన బాధలు పోతున్నాయి, దేహానికి కలిగిన నొప్పులు పోతున్నాయి. అంటే ఏ స్థానము ఈ నొప్పి, ఈ ప్రత్యక్ష అనుభవం అనిపించే నొప్పి కంటే కూడా ఇంకొకటి సెన్స్ ఉండేదే, ఆ సెన్స్లో మనం రోజు విత్డ్రా చేసుకోవట్లే, అది బుద్ధి స్థానం. దాన్ని మనము మన
ప్రాక్టీసెస్ అంటే నియమాచరణలో కానీ అభ్యాసాల్లో కానీ అభ్యాసం చేసిన తర్వాత ఇవన్నీ ప్రాక్టికల్గా అర్థమవుతాయి. అవి చేయకుండా మనం ఎట్లా ఉన్నామంటే పరిగెత్తే పరుగు పందెంలో ఉంటామే. అంత చేసే టైం ఎక్కడిది ఎవరికైనా? మనకు టైం లేదు కదా. దేనికి టైం లేదు మనకు? దేనికి టైం లేదు? బ్రతకటానికి టైం లేదంటున్నాం మనం. దేనికి టైం లేదు? దేనికి టైం లేదండి? బ్రతుకుమని చెప్తుంటే బ్రతకడానికి టైం లేదంటే అర్థం ఉందా అందులో ఏమైనా? కనుక ఈ భగవద్గీత సూత్రాలు జీవితంలో అభ్యాసం చేసి తెలుసుకోదగినవి. డెఫినేషన్స్ అయితే స్వామి ఇచ్చాడు, ఇస్తే ఏం లాభం అట. మనకు మాత్రం అవి ఎప్పుడు తెలుస్తాయి? ఒక్కసారి ప్రయోగం చేస్తే కానీ మనకు అవి స్పష్టత రాదు. దానికి ఈ స్పష్టత రావటమే జీవితంలో ఈ ఈ సాధన కర్మ అంటాం. దాన్ని సాధన కర్మను ఎందుకు ఆచరించాలి అంటే ఈ స్పష్టత రావటం కోసం. బుద్ధికి స్పష్టత ఏమిటి? అనుభవం. బయటదేమిటి? బయట ప్రయోగము, బయట ఎక్కడైతే క్రియాస్థానంలో చేస్తామో అది దీనికి రిఫ్లెక్షనే. యాక్చువల్గా దాన్ని వదిలేయమని చెప్పారు, కానీ అది నిజంగా తన బుద్ధినే చూపిస్తుంది. తర్వాత శ్లోకాల్లో వస్తుంది. ఇప్పుడు కప్పిపుచ్చబడింది అని మనం అన్నప్పుడు, శిశువు పుట్టినప్పుడు దేని చేత కప్పిపుచ్చబడుతుంది? మావి చేత కప్పిపుచ్చబడుతుంది. మావి చేత కప్పిపుచ్చబడినది ఒకటి ఉంటుంది, ఇంకొకటి అద్దం ఉంటుంది. అద్దం మీద దుమ్ము. ఇవే లిటరల్గా ఇవే ఉపమానాలు స్వామి చెప్తారు తర్వాత. అద్దం మీద దుమ్ము పడింది. దుమ్ము పడటం వల్ల నష్టం ఏమొచ్చింది మనకు? ప్రతిబింబం స్పష్టత లేదు. ప్రతిబింబం స్పష్టత కొరకు మనం దుమ్ము తుడవాలి, అంతేగాని అద్దం వల్ల మనకేం లాభం లేదు. అట్లాగే మన కర్మలో మనకు స్పష్టత రావటం లేదు అంటే మనం బుద్ధి అందు ప్రయోగం ఆ శుభ్రత శుచి కోసం చేయాలి. ఇప్పుడు అంటే అక్కడ స్పష్టత కోసం బయట కర్మను ఆచరించాలి. అందుకే ప్రతి ఆధ్యాత్మిక రంగంలో ఎక్కడికి వెళ్ళినా నియమాలు లేకుండా ఎక్కడా మీకు ఏ బోధ చెయ్యరు. చేస్తారా? ఎవరన్నా ఒక్కరన్నా కల్ట్ చూపించండి నియమాలు లేకుండా. నువ్వు ఎట్లయినా ఉండు, నీకు అన్నీ వస్తాయని ఎవరైనా చెప్పడం విన్నారా? చెప్పలేదు. ఎందుకు? నియమబద్ధమైన జీవితంలోనే ఆ స్పష్టత వస్తుంది వాడికి, లేకపోతే రాదు మనిషికి. ఆ నియమాలంటే పారిపోయేవి కావు. నియమాలంటే తనకు తాను కట్టుబడి ఉండటం. లోకంలో నియమం కష్టం అనిపిస్తుంది, బయట విచ్చలవిడిగా ఉండటం సులభం అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే నియమాన్ని ఆచరిస్తాడో వాడికి ఎట్లా అనుభవం వస్తుందంటే నియమంగా బ్రతకటం చాలా సులభము, బయట దాన్ని ఇట్లా పట్టుకోవాలంటే ఎంతో కష్టమని తర్వాత తెలుస్తుంది. అంటే రివర్స్లో బ్రతుకుతున్నాం మనం అంతే. అది చేసి చూస్తే ఆ తేడా మనిషికి స్పష్టంగా తెలుస్తుంది. ఇది కర్మకు స్వామి ఇచ్చిన ఒక ప్రోగ్రెస్. అంటే ఇప్పుడు ఎట్లా అంచలంచలుగా ఎదగాలి తాను. దీంట్లో ఏ ఒక్కటి బయటిది విడిచిపెట్టమని చెప్పలేదు. ఎవరైతే లోకంలో అందరూ బయట సాధించటం కోసం అని చెప్తున్నారు, ఆ భగవద్గీతను దానికోసం వాడుకుంటారు. చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ అందరు ఏం చేస్తారంటే భగవద్గీత చెప్పిందని చెప్పుకుంటూ, ఎక్కడ చెప్పిందో మరి వీడికైతే తెలియదు, వాళ్ళు చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి. భగవద్గీత ఇది చెబుతుంది, భగవద్గీత అది చెప్తుందని చెప్తారు, చెప్పి లోకంలో మోటివేట్ చేస్తారు. ఇప్పుడు మనం తత్వదృష్టితో చేసుకున్నప్పుడు లోకంలోని మోటివేషన్ రాదు అని అనుకుంటాం, కానీ దాన్ని వదిలిపెట్టమని కూడా చెప్పలేదు. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే పెట్రోల్ కోసం డిగ్ చేస్తుంటే బై ప్రోడక్ట్స్ వస్తుంటాయి. కీర్తి ప్రతిష్టలు, మనకు సుఖము, సంతోషము ఏవైతే లోకంలో కోరుకుంటున్నామో అవన్నీ బుద్ధి యోగానికి బై ప్రోడక్ట్స్ లాంటివి వస్తాయి. ఎట్లా వాటి కోసం చేయొద్దు. బై ప్రోడక్ట్స్ కూడా వాల్యుబులే వాడుకుంటాం మనం. అన్ని పెట్రోల్ కోసం తవ్వుతుంటే ఏమేమి వాడుకుంటాం? పాలిస్టర్లు, ప్లాస్టిక్లు అవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి కదా. అవన్నీ వాడుకున్నా కూడా మనకు కావాల్సింది ఏమిటి? మెయిన్ ప్రోడక్ట్ ఏమిటి? పెట్రోల్. అట్లాగే బుద్ధి యోగం కోసం నువ్వు ప్రయత్నం చేస్తే ఇవన్నీ వస్తాయి. సంసారంలో ఇవన్నీ పోతాయేమో, ఇవన్నీ వదిలేయాల్సి వస్తుందేమో నా భయంతో అసలు చేయరు చాలామంది. దానికి దీనికి సంబంధం లేదు. అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్గా సాగుతూ ఉంటుంది. కానీ మనిషి యొక్క మూలం ఏమిటి? కర్మాచరణ. ఏదైతే మనిషి జన్మనెత్తాడో అది బుద్ధి యోగం. అందుకే బుద్ధి, ఇప్పుడు ఈ భగవద్గీత చూసారా, అన్ని అధ్యాయాలకి పేర్లు ఏమిటి? యోగం. అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, సన్యాసయోగం, ధ్యానయోగం, జ్ఞాన విజ్ఞాన యోగము, అక్షర బ్రహ్మయోగము, రాజవిద్య, రాజగుహ్య యోగము, ఇట్లా 18 అధ్యాయాలకు యోగం అనే పేరు.
యోగమును సాధించిన తర్వాత ఆయా అంశాలను తీసుకొస్తారు. సాంఖ్యము యోగమునకు స్పష్టతిస్తుంది. తర్వాత వచ్చే అధ్యాయాలన్నీ దీనికి పొడిగింపే కానీ ముఖ్యమైన బోధంతా సాంఖ్యంలోనే చెప్తారు స్వామి. ఇప్పుడు ఇంకా కర్మ గురించిన కొన్ని శ్లోకాల తర్వాత అర్జునుడు ప్రశ్న వేస్తాడు, ఇవి చేస్తే నేనేమవుతా, ఎట్లా ఉంటుంది ఆ స్థితి, ఆ స్థితి ఎట్లా ఉంటుంది చేయమనైతే చెప్తున్నారు స్వామి, కానీ అర్జునుడు కూడా మళ్ళీ ఎట్లా చేయకుండానే ఎట్లా ఉంటుంది స్థితి అని అడుగుతాడు. భగవద్గీతలో అర్జునుడి ప్రశ్నలన్నీ ఎట్లా ఉంటాయంటే మనకు అనిపిస్తుంటుంది, నేను కూడా ఇట్లాంటిది అడుగుదాం అనుకున్నాను అని అనిపిస్తుంది. మన తరపున అర్జునుడు చాలా ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. స్వామి ఓపికగా అన్నిటికీ విడమర్చి సమాధానం చెప్పారు. కనుక ఆచరణ లేకుండా ఉంటే మాత్రం ఇది అర్థం కాదు. కానీ ముందు ధారణ చేయాలి. ఇప్పుడు మీరందరూ ప్రయత్నం చేయండి. అంటే ఒక చిన్న అంశం తీసుకోండి, విసుగు రాకూడదు, కోపం రాకూడదు, చికాకు రాకూడదు అని మీరు ఒక ప్రయత్నం మొదలు పెట్టారనుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది అందరు వచ్చి మిమ్మల్ని కెలికేవాళ్ళే. ఇన్ని రోజులు ఏం కాదు, కానీ ఇప్పుడు స్పెషల్గా అవుతుంది. కానీ ఎందుకు అవుతుంది అది? మీరు దృష్టి పెట్టారు కాబట్టి తెలుస్తుంది. లోకంలో అన్నీ ఓర్చుకుంటూ చూసి చూడకుండా బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు. బస్లో వెళుతున్నాం, ఎంతమంది పిచ్చి పిచ్చి ప్రవర్తన చేస్తారు, ఓర్చుకుని వచ్చేట్లా. ఆ ఓర్పు కాదు, ఎరుకతో ఓర్చుకోమంటున్నారు స్వామి. బుద్ధియోగం అంటే ఎరుకతో చేయాలి. ఏదో చూసి చూడకుండా ఏమరపాట్ల జీవితంలో అన్నీ ఓర్చుకుంటాడు. భార్య భర్తను ఓర్చుకుంటుంది, భర్త భార్యను ఓర్చుకుంటుంది. ఇప్పుడు మీరు ప్రయత్నం చేసిన తర్వాత అన్నీ ప్రతికూలంగానే ఉంటాయి, అనుకూలమైన పరిస్థితి ఒక్కటి కూడా ఉండదు. కానీ ఒక్కసారి ఆ ప్రతికూలతలో కూడా, అంటే మీకు అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా మీరు 2-3 సార్లు ప్రయోగం చేశారనుకోండి, తర్వాత అనుభవంతో చెప్తున్నాడు జీవితం అంతా మీకు అనుకూలంగానే ఉంటుంది. అన్నీ అనుకూలంగా కూడినట్టుగానే వస్తాయి. మనను పరీక్షించటానికి అనుకున్నది అది కూడా మన దృష్టే. లోకంలో పరిస్థితి ఎప్పుడూ మారదు. మనం అజ్ఞానంలో ఉన్నా మారదు, సాధనలో ఉన్నా మారదు, మనం జ్ఞాని అయినా మారదు. మారేది మన స్థితి. అజ్ఞానంలో ఉన్నది మనము, సాధనలో ఉన్నది మనము. రేపు జ్ఞానం వచ్చినా మనం మారింది మన స్థితి. లోకం మారదు. మనం దాని చేత ఏ అనుభవాన్ని పొందుతున్నామో అది మారుతుంది. కనుక తన కోసమే తాను చేస్తున్నాడు, కానీ దేనికోసం కాదు. లోకమేం మారిపోతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ జ్ఞాని దృష్టి, జ్ఞాని బ్రతికే జీవితం ఇదే లోకంలో వేరే జీవితం. అది ఆ డైమెన్షన్నే ఓపెన్ చేయాలి. అదే వీడు చెప్పేది ఏమిటంటే, ఆ కోణంలో ఎందుకు బ్రతకకూడదు, ఇదే బ్రతుకుంటుంది, ఏవి పోవు. విడిచేయాలంటే, సన్యాసం తీసుకొని విడిచేయాలంటే వాడి జన్మ అంతా ఎంతో పుణ్యం ఉంటే కానీ కాదు అది. పోనీ అది వదిలేయండి, అది కాదు కదా. ఇప్పుడు కర్మ అంతా అర్జునుడి లాంటి వాడికి కర్మను ఆచరించే క్షేత్రంలో చెప్తున్నారు ఇవన్నీ. చాలాసార్లు ఇన్సిస్ట్ చేస్తున్నాడు వీడు. బ్రహ్మచారులకు సన్యాసులకు చెప్పలేదు భగవద్గీత. గృహస్థులకి ఎవరైతే కర్మను ఆచరించాలో కర్మను ఆచరించే ప్రతి ప్రవర్తన ఉన్న ప్రతి ప్రాణికి చెప్తున్నారు. కనుక ఇది అభ్యాసం నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు వేరే దేశాల వాళ్ళందరినీ కృపణులని తిట్టారు, భారతీయులను కృపణులని తిట్టారు. ఎందుకో తెలుసా? ఇంత గొప్ప తత్వం వాళ్ళకి అందుబాటులో ఉండి కూడా పుస్తకం తెరవడు వాడు, జీవితం అంతా భగవద్గీత తెరవడు. హిందూ ధర్మంలో హిందువుగా పుట్టి కూడా భగవద్గీతను తెరవడు. అప్పుడు వాడు కృపణుడే. కృపణుడు అంటే ఇదైతే బాగానే వచ్చింది. సరే చెప్పండి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః బుద్ధియుక్తో జహాతీహ. బుద్ధి ఒత్తు పలకాలి. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. యోగ కర్మసు కౌశలం ఈ ఫ్రేజ్
దాని అర్థం ఏమిటంటే స్పిరిచువలైజింగ్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్. ప్రతి ప్రవర్తనను ఆధ్యాత్మికం చేయి, యోగం చేయి. ఇది జీవితం. ఆ ఫ్రేజ్ మర్చిపోతే చాలా ముఖ్యమైనవి ఈరోజు శ్లోకంలో. సమత్వం యోగ ఉచ్యతే, యోగ కర్మసు కౌశలం. భగవద్గీతలో చాలా ముఖ్యమైన అంశాలు ఇవి. ఓం తత్ సత్.